Good evening, guys. Welcome to day 4 of performance testing training on Neoload tool with Dynatrace and Jenkins integration. So, last section lo aithe manam what is performance testing, right? And what is the objective of performance testing, and also like cookie gurinchi and cache gurinchi discuss chesam, right? So, what are cookies? Can anyone answer what are cookies? Mm-hmm. So, what it will hold? Cookies will hold user sessions, right? So cookies will hold the user sessions, right? So what is catchy? Okay, super. So which will store some like which is going to have some memory and all the files, right? All the CSV files, JavaScript files, CSS files. Okay, those files are going to be stored in the cache memory, especially in the browsers, right? సో అసలు బ్రౌజర్ లో క్యాచ్ ఎలా ఉంటుంది కుకీ ఎలా ఉంటుంది అండ్ నార్మల్ విండోకి ఇన్కాగ్నిటో విండోకి ఉన్న డిఫరెన్స్ అయితే డిస్కస్ చేసాం రైట్ సో కమింగ్ టు టుడే సెషన్ అండ్ దిస్ సెషన్ ఈస్ గోయింగ్ టు బి a very ఇంపార్టెంట్ సెషన్ సో లైక్ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ అర్థం చేసుకోండి అండ్ ఫీల్ ఫ్రీ టు ఆస్క్ ఎనీ కైండ్ ఆఫ్ క్వశ్చన్ ఓకే So in today's session, we are going to discuss about application architecture first, right? So application architecture which discuss చేసేకంటే ముందు will discuss about what is server, right? So already మనం discuss చేసాము what is server అనేది. So server is nothing but software or hardware device. Okay. So server is a software or hardware device that accepts and responds to the requests that are made over a network, right? So over the internet, okay, మనం ఏదన్నా రిక్వెస్ట్ ని సెండ్ చేసిన రైట్ ఆ రిక్వెస్ట్ ని యాక్సెప్ట్ చేసి అండ్ దానికి రెస్పాన్స్ అనేది ఇస్తుంది. సో ఇట్స్ ఏ సాఫ్ట్వేర్ ఆర్ హార్డ్వేర్ డివైస్. ఎందుకు సాఫ్ట్వేర్ ఆర్ హార్డ్వేర్ అంటున్నానంటే అగైన్ రైట్ సర్వర్ ఈజ్ నథింగ్ బట్ అగైన్ ఒక కంప్యూటర్, రైట్? కంప్యూటర్ లో హార్డ్వేర్ కాంపోనెంట్స్ ఉంటాయి, సాఫ్ట్వేర్ కాంపోనెంట్స్ కూడా ఉంటాయి, రైట్? సో వాట్ ఆర్ హార్డ్వేర్ కాంపోనెంట్స్ దట్ ఆర్ గోయింగ్ టు బి దేర్ ఇన్ ద కంప్యూటర్? హార్డ్ డిస్క్, రైట్? హార్డ్ డిస్క్ ఒకటి ఉంటుంది. నెక్స్ట్ ర్యామ్, right? Hard disk, RAM. So these these are all the hardware devices, right? And the software computer లో ఉండే సాఫ్ట్వేర్ ఏంటి? ఇప్పుడు నేను యూజ్ చేస్తున్న నా మెషిన్ లో నా కంప్యూటర్ లో ఉన్న సాఫ్ట్వేర్ ఏముంది అని అంటే ఆపరేటింగ్ సిస్టమ్ ఈజ్ వన్ ఆఫ్ ద సాఫ్ట్వేర్, రైట్? సో ఓవర్ ద ఆపరేటింగ్ సిస్టమ్ మనకి ఇంకా డిఫరెంట్ సాఫ్ట్వేర్స్ ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో ఆపరేటింగ్ సిస్టమ్ అంటే అది విండోస్ 8 కావచ్చు, విండోస్ 7 కావచ్చు, విండోస్ 10, విండోస్ 11, రైట్? లైనక్స్, రైట్? ఉబంటు. సో ఇలాగ డిఫరెంట్ ఆపరేటింగ్ సిస్టమ్స్ అయితే మనకి అవైలబుల్ ఉన్నాయి. అండ్ సర్వర్ లో ఈ రెండు కాంబినేషన్ ఉంటుంది కాబట్టి సర్వర్ ఇస్ ఎ సాఫ్ట్వేర్ ఆర్ హార్డ్వేర్ డివైస్ అని పిలవచ్చు. సో విచ్ ఈస్ గోయింగ్ టు యాక్సెప్ట్ ఓకే ద రిక్వెస్ట్ అండ్ ఇట్ ఈస్ గోయింగ్ టు సెండ్ ద రెస్పాన్స్, రైట్? So in a simple way, the device that makes the request and receives the response from the server is called a client. Okay. So client అంటే ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్న క్లయింట్ వేరు, రైట్? సో ఇక్కడ మాట్లాడుతున్న క్లయింట్ వేరు. సో వాట్ ఈస్ క్లయింట్? క్లయింట్ ఈస్ నథింగ్ బట్ క్లయింట్ ఈస్ ఎ డివైస్ విచ్ మేక్స్ ద రిక్వెస్ట్ అండ్ రిసీవ్స్ ద రెస్పాన్స్, రైట్? సో ఇన్ కేస్ ఇప్పుడు నేను ల్యాప్టాప్ నుంచి సర్వర్ కి రిక్వెస్ట్ పెడుతున్నాను అని అంటే, రైట్? సో ల్యాప్టాప్ ఈస్ గోయింగ్ టు బి ద క్లయింట్, రైట్? మొబైల్ డివైస్ నుంచి చేస్తున్నానంటే ఆ ప్రాసెస్ మొబైల్ డివైస్ ఇస్ ద క్లయింట్, రైట్? సో ఈ క్లయింట్ గురించి గుర్తుపెట్టుకోండి, మనం డిస్కస్ చేద్దాం నెక్స్ట్ స్లైడ్స్ లో క్లియర్గా, రైట్? సో ఫైనల్ గా వాట్ సర్వర్ విల్ డూ ఇస్ ఇట్ విల్ do three different things. One is it is going to understand the request. Second one is it is going to process the request. And third one is it is going to send back the response. Okay. So we already points one and discuss this. I'm just reading these points. Okay. So again, as I mentioned, right, hard disk, RAM, as well as processor, right? Processor. These are the three hardware components that we are going to have in any kind of machine, right? Computer, right? Any kind of computer. Lo, ఖచ్చితంగా ఈ three
అయితే కంపల్సరీ, రైట్? ఈ 3 హార్డ్‌వేర్ కాంపోనెంట్స్. అలాంగ్ విత్ దట్ సాఫ్ట్‌వేర్ కూడా మనకి ఆపరేటింగ్ సిస్టమ్ అనేది కంపల్సరీ, రైట్? సో విత్ దిస్ బేసిక్ ఐడియా ఆఫ్ వాట్ ఎగ్జాక్ట్లీ is సర్వర్, we'll try to jump into the application architecture, right? సో అప్లికేషన్ ఆర్కిటెక్చర్ అంటే ఏంటి? సో అప్లికేషన్ ఆర్కిటెక్చర్ ఈస్ నథింగ్ బట్ సింపుల్ గా చెప్పాలంటే లైక్ ఇట్స్ ఏ స్ట్రక్చరల్ మ్యాప్. ఓకే, సో స్ట్రక్చరల్ మ్యాప్ ఆఫ్ హౌ అన్ ఆర్గనైజేషన్ సాఫ్ట్వేర్ అప్లికేషన్స్ ఆర్ అసెంబుల్డ్, right? And how those applications interact with each other to meet the business or user requirements, right? So let us say మనం ఒక అప్లికేషన్ డెవలప్ చేస్తున్నాము అని అంటే ఆ అప్లికేషన్ లో మనకి డిఫరెంట్ డిఫరెంట్ ఫంక్షనాలిటీస్ ఉంటాయి. ఓకే, అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఫంక్షనాలిటీలో కూడా మనకి ఏంటి అని అంటే ఆ ఈచ్ అండ్ ఎవ్రీ ఫంక్షనాలిటీ ఎలా ఇంటర్లింక్ అయ్యింది, రైట్? అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఫంక్షనాలిటీలో మనం యూజ్ చేసే డిఫరెంట్ సాఫ్ట్వేర్స్ ఏమన్నా ఉంటే, రైట్? సో అవి ఎట్లా ఇంటర్లింక్ అయ్యాయి, ఓకే, అనేది కంప్లీట్ గా ఒక పిక్టోరియల్ రిప్రజెంటేషన్ లో చూపించే స్ట్రక్చర్ నే మనం అప్లికేషన్ ఆర్కిటెక్చర్ అని పిలుస్తాం. ఓకే, సో అప్లికేషన్ ఆర్కిటెక్చర్ లో మనకి 3 డిఫరెంట్ లేయర్స్ ఉంటాయి. వన్ ఈస్ ప్రెజెంటేషన్ లేయర్ ఆర్ వి కెన్ కాల్ ఇట్ యాస్ ప్రెజెంటేషన్ టైర్, రైట్? సెకండ్ ఈస్ లాజిక్ టైర్ ఆర్ బిజినెస్ లాజిక్ లేయర్ అంటాము. నెక్స్ట్ థర్డ్ ఈస్ డేటా టైర్ ఆర్ డేటా మ్యానిపులేషన్ లేయర్, రైట్? సో ఈ 3 టైర్స్ అనేవి అప్లికేషన్ ఆర్కిటెక్చర్ లో ఉంటుంది. సో ఎవరైనా విన్నారా ఈ 3 టైర్స్ గురించి? ఎస్పెషల్లీ రాఘవేందర్ అండ్ శిరీష, ఐ వాంట్ ఆన్సర్ ఫ్రమ్ యూ గైస్. ఐ నో లైక్ సతీష్ అండ్ ప్రవల్లిక ఖచ్చితంగా వినుండరు. అండ్ ఆల్సో రాహుల్ ఖచ్చితంగా వినుండరు. ప్రెజెంటేషన్ టైర్, లాజిక్. ఓకే, సో ప్రెజెంటేషన్ టైర్, లాజిక్ టైర్, డేటా టైర్ ఇవి అందరికీ తెలుసు. ఈవెన్ అయితే ప్రవల్లికకి లైక్ సతీష్‌కి కూడా తెలిసే ఉంటుంది. బట్ ఏంటంటే మనం ఆ లాంగ్వేజ్‌లో వాడం దాన్ని. కాబట్టి మనకు తెలియదు. ఏంటరో ఓకే, దీన్నైనా మనం ప్రెజెంటేషన్ టైర్ అంటాము. దీన్నైనా లాజిక్ టైర్ అంటాము అని మనకు తెలియదు, రైట్? సో అది ఏంటి? ప్రెజెంటేషన్ టైర్ అంటే ఏంటి? అసలు అదేం చేస్తుంది? లాజిక్ టైర్ అంటే ఏంటి? అదేం చేస్తుంది? రైట్? అలాగే డేటా టైర్ అంటే ఏంటి? అదేం చేస్తుంది? అనేది ఒక ఎగ్జాంపుల్ తీసుకొని డిస్కస్ చేద్దాం, రైట్? సో ఇది ఎగ్జాంపుల్, రైట్? సో ఎగ్జాంపుల్ ఏంటంటే ప్రెజెంటేషన్ టైర్ కి ఎగ్జాంపుల్, ఆ ప్రెజెంటేషన్ లేయర్ కి ఎగ్జాంపుల్ ఏంటి అని అంటే మనకు కనపడే యూజర్ ఇంటర్ఫేస్ ఏదైతే ఉంటుందో దట్ ఈస్ నథింగ్ బట్ ద ప్రెజెంటేషన్ టైర్ ఆర్ ప్రెజెంటేషన్ లేయర్ అంటాం, రైట్? సో లెట్ అస్ సే మీరు లాగిన్ అవ్వాలి అని అనుకుంటున్నారు. మీ జీమెయిల్‌లోనో ఏదో ఒక అప్లికేషన్‌లో మీరు లాగిన్ అవ్వాలి అనుకుంటున్నారు, రైట్? సో అప్పుడు మీరేం చేస్తారు? ఆ లాగిన్ పేజ్ మీరు వెళ్ళగానే మీకు ఇలాంటి యూజర్ ఇంటర్ఫేస్ కనిపిస్తుంది. యూజర్ నేమ్, పాస్వర్డ్ ఎంటర్ చేయమని అండ్ లాగిన్ బటన్ క్లిక్ చేయమని, రైట్? సో ఇట్లాంటి యూజర్ ఇంటర్ఫేస్ కనపడే లేయరే ప్రెజెంటేషన్ లేయర్ ఆర్ ప్రెజెంటేషన్ టైర్ అని పిలుస్తాం. ఓకే, సో లెట్ అస్ సే నేను ఇక్కడ యూజర్ నేమ్, పాస్వర్డ్ ఎంటర్ చేశాను, రైట్? కరెక్ట్ యూజర్ నేమ్, పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అని నేను క్లిక్ చేశాను. సో ఈ లాగిన్ బటన్‌లో డెవలపర్ ఏం చేస్తాడంటే, ఈ లాగిన్ బటన్‌లో కోడ్ రాస్తాడు. ఏమని కోడ్ రాస్తాడు అనంటే, యూజర్ నేమ్, పాస్వర్డ్ గనక కరెక్ట్ అయితే, రైట్? ఈ లాగిన్ క్లిక్ చేయగానే ఒక రిక్వెస్ట్ అనేది ఏమవుతుంది? నెక్స్ట్ లేయర్‌కెళ్తది. ఆ నెక్స్ట్ లేయర్ ఏంటి? బిజినెస్ లేయర్ ఆర్ బిజినెస్ లాజిక్ లేయర్ అంటారు, రైట్? సో ఈ లాగిన్ బటన్‌లో ఏదైతే కోడ్ రాస్తాడో డెవలపరు, ఆ కోడ్ అంతా వచ్చేసి ఈ బిజినెస్ లాజిక్ లేయర్‌లో ఉంటుంది. ఓకే, సో ఈ బిజినెస్ లాజిక్ లేయర్‌లో డెవలపర్ రాసిన కోడ్ అంతా ఉంటుంది. ఇక్కడ బటన్‌ని క్లిక్ చేయగానే ఇమ్మీడియేట్‌గా ఈ బిజినెస్ లాజిక్ లేయర్‌కి రిక్వెస్ట్ అనేది ఎళ్ళిపోతుంది. ప్రెజెంటేషన్ లేయర్ నుంచి ఒక రిక్వెస్ట్ బిజినెస్ లాజిక్ లేయర్‌కెళ్తుంది. సో ఈ బిజినెస్ లాజిక్ లేయర్‌లో ఈ బటన్ కింద ఏదైతే కోడ్ రాసాడో, ఆ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. జనరల్‌గా ఏం రాస్తాడు కోడ్ డెవలపరు? యూజర్ నేమ్, పాస్వర్డ్ గనుక కరెక్ట్ అయితే, రైట్? సో ఆ పర్టిక్యులర్ యూజర్‌కి హోమ్ పేజ్ అనేది రెస్పాన్స్ కింద వెళ్ళాలి. అదే యూజర్ నేమ్ ఆర్ పాస్వర్డ్ రాంగ్ అయితే, రైట్? సో వాడికి ఒక మెసేజ్ వెళ్ళాలి. ఏమని? యూ హావ్ ఎంటర్డ్ యూజర్ నేమ్ ఆర్ లైక్ రాంగ్ యూజర్ నేమ్ ఆర్ పాస్వర్డ్ అని ఒక మెసేజ్ వెళ్ళాలి, రైట్? ఇది బేసిక్ ఆహ్, థింగ్, రైట్? వాడు రాసే బేసిక్ కోడ్ ఇలా రాస్తాడు డెవలపర్, రైట్? సో ఆ కోడ్ అంతా ఎక్కడ ఉంటుంది? డెవలపర్ రాసిన కోడ్ అంతా అంటే అదొచ్చేసి బిజినెస్ లాజిక్ లేయర్‌లో ఉంటుంది. ఓకే,
బిజినెస్ లాజిక్ లేయర్‌లో ఏమో కోడ్ ఉంటుంది. ప్రెజెంటేషన్ లేయర్‌లో ఏమో గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ ఉంటుంది. అంటే యూజర్‌కి కనపడే ప్రాపర్‌గా ఎలాగైతే ప్రెజెంటేషన్ ప్రాపర్‌గా ఉంటుందో యూజర్‌కి కనపడుతుందో అది ప్రెజెంటేషన్ లేయర్‌లో ఉంటుంది. రైట్? ఈ 2 లేయర్స్ గురించి క్లియర్ గదా! ఎనీ డౌట్స్? నో. రైట్? సో, ఇప్పుడేమైంది ఇక్కడ? ప్రెజెంటేషన్ లేయర్‌లో మనం యూజర్ నేమ్, పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ క్లిక్ చేసాము. క్లిక్ చేయగానే బిజినెస్ లాజిక్ లేయర్‌కి ఒక రిక్వెస్ట్ ఎళ్ళింది. సో, ఈ బిజినెస్ లాజిక్ లేయర్‌లో ఉన్న లాజిక్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. సో, లాజిక్ ఎగ్జిక్యూట్ అవ్వాలి అనంటే ఇక్కడేం రాస్తాడు? యూజర్ నేమ్, పాస్వర్డ్ గనుక కరెక్ట్ యూజర్ నేమ్, పాస్వర్డ్ అయితే అని రాస్తాడు. రైట్? బట్ ఈ బిజినెస్ లాజిక్ లేయర్ అది కరెక్ట్ యూజర్ నేమా, పాస్వర్డ్ అని ఎలా డిఫైన్ చేస్తుంది? అంటే ఇమ్మీడియేట్‌గా ఈ బిజినెస్ లాజిక్ లేయర్ ఏం చేస్తుంది? నెక్స్ట్ లేయర్ డేటా యాక్సెస్ లేయర్, ఓకే. ఆర్ డేటా మానిప్యులేషన్ లేయర్ అంటారు. సో, దానికి ఒక రిక్వెస్ట్ పంపిస్తుంది. ఓకే. సో, దీనికెందుకు రిక్వెస్ట్ పంపించాలి బిజినెస్ లాజిక్ లేయర్ అంటే, సో, ఈ డేటా యాక్సెస్ లేయర్, ఆ డేటా మానిప్యులేషన్ లేయర్‌లో మనకేముంటుంది అంటే డేటాబేస్ ఉంటుంది. రైట్? సో, ఎప్పుడైతే మనం ఒక అప్లికేషన్‌లో రిజిస్టర్ అవుతామో, మన డీటెయిల్స్ అన్నీ వెళ్లి ఏమవుతాయి? డేటాబేస్‌లో స్టోర్ అవుతాయి. రైట్? ఆ డేటాబేస్ ఎక్కడుంది? ఈ డేటా మానిప్యులేషన్ లేయర్, ఆ డేటా యాక్సెస్ లేయర్‌లో. సో, ఇక్కడ రాసిన కోడ్ ప్రకారం ఏం జరుగుతుంది అంటే, యూజర్ నేమ్, పాస్వర్డ్ ఒక యూజర్ నేమ్, పాస్వర్డ్ వచ్చింది. ఆ యూజర్ నేమ్, పాస్వర్డ్ కరెక్టా కాదా అని తెలియాలి. సో, దానికోసం ఏం చేస్తుందంటే, ఇది బిజినెస్ లాజిక్ లేయర్ అనేది ఒక రిక్వెస్ట్ పంపిస్తుంది డేటాబేస్‌కి. ఆ రిక్వెస్ట్ అనేది ఎలా ఉంటుంది అంటే, క్వెరీ ఫార్మాట్‌లో ఉంటుంది. డేటాబేస్ క్వెరీ అని అంటారు. మీరు వినే ఉంటారు. డేటాబేస్ క్వెరీస్ అనేసి. రైట్? సో, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ సో అండ్ సో టేబుల్ అట్లాంటి క్వెరీ ఫార్మాట్‌లో ఓకే. రిక్వెస్ట్ అనేది వెళ్తుంది. ఏమనొస్తుంది? సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ సో అండ్ సో టేబుల్ వేర్ యూజర్ నేమ్ ఈస్ ఈక్వల్స్ టు థిస్ అండ్ పాస్వర్డ్ ఈస్ ఈక్వల్స్ టు థిస్. రైట్? అనేసి ఒక క్వెరీ రాస్తాడు. ఆ క్వెరీని రిక్వెస్ట్‌గా ఈ డేటా మానిప్యులేషన్ లేయర్, ఆ డేటా యాక్సెస్ లేయర్‌కి పంపిస్తాడు. సో, ఆ క్వెరీ వెళ్లి ఏమవుతుంది? ఈ డేటాబేస్‌లో ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎగ్జిక్యూట్ అయ్యి ఒక ఔట్‌పుట్ అయితే వస్తుంది గదా! ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఒక ఔట్‌పుట్ వస్తది. ఆ ఔట్‌పుట్‌లో ఏదైతే యూజర్ నేమ్ ఉందో, ఆ యూజర్ నేమ్‌కి మనం ఏదైతే ఎంటర్ చేసామో పాస్వర్డ్, సేమ్ పాస్వర్డే ఉందా లేదా అని వెరిఫై చేస్తుంది. ఇన్ కేస్ సేమ్ పాస్వర్డ్ ఈ సో అండ్ సో యూజర్ నేమ్‌కి ఇదే పాస్వర్డ్ అని డేటాబేస్‌లో మనకి ప్రాపర్‌గా ఫైనలైజ్ అయిన వెంటనే, ఈ డేటాబేస్ ఏం చేస్తుంది అంటే బిజినెస్ లాజిక్ లేయర్‌కి ఒక రెస్పాన్స్ పంపిస్తుంది. ఓకే. ఒక రెస్పాన్స్ అనేది డేటాబేస్ లేయర్ ఓకే. బిజినెస్ లాజిక్ లేయర్‌కి రెస్పాన్స్ ఇస్తుంది. ఏమని ఇస్తుంది? యెస్. ఈ యూజర్ నేమ్‌కి ఇదే పాస్వర్డ్ అనేసి ఒక రెస్పాన్స్ అయితే బిజినెస్ లాజిక్ లేయర్‌కెళ్తుంది. సో, ఇక్కడేమవుతుంది బిజినెస్ లాజిక్ లేయర్‌లో అంటే సి యూజర్ నేమ్‌కి సేమ్ పాస్వర్డ్ లైక్ అంటే కరెక్ట్ పాస్వర్డే అయితే గనక హోమ్ పేజ్ అనేది రెస్పాన్స్ కింద పంపించాలి. కాబట్టి ఈ బిజినెస్ లాజిక్ లేయర్ ఏం చేస్తుంది? ఆ హోమ్ పేజ్‌ని ఆ హోమ్ పేజ్ యొక్క రెస్పాన్స్ ఏదైతే ఉంటుందో, ఆ హోమ్ పేజ్‌ని రెస్పాన్స్ కింద ఓకే. మళ్ళీ నెక్స్ట్ స్టేజ్‌కి పంపిస్తుంది. రైట్? అంటే యూజర్‌కి ఇస్తుంది. ఆ యూజర్‌కొచ్చే రెస్పాన్స్ ఎలా ఉండాలి? ప్రాపర్ గ్రాఫికల్ యూజర్ ఇంటర్‌ఫేస్‌లో ఉంటుంది. రైట్? అది ఎవరు హ్యాండిల్ చేస్తారు అనంటే, ఈ ప్రెజెంటేషన్ లేయర్, ఆ ప్రెజెంటేషన్ టైర్ ఓకే. ఆ వచ్చే రెస్పాన్స్‌ని యూజర్‌కి ప్రాపర్ గ్రాఫికల్ యూజర్ ఇంటర్‌ఫేస్‌లో అంటే ప్రాపర్‌గా అర్థమయ్యే వేలో డిస్‌ప్లే చేస్తుంది. రైట్? So this is all about the 3 layers that we have. 3 layers గురించి ఒక ఐడియా వచ్చిందా ఇప్పుడు? వాట్ ఎగ్జాక్ట్‌లీ ఆర్ దోస్ 3 లేయర్స్ అని? ఎనీ డౌట్స్ హియర్? సో ఈ పాయింట్ విన్నారా? ఎవరన్నా లైక్ మీలో ఇప్పటి వరకు? ఇలా జరుగుతుంది బ్యాక్ ఎండ్‌లో అనేసి ఐడియా ఉందా మీకు? ఈ ప్రాసెస్ తెలుసు. కానీ బ్యాక్ ఎండ్‌లో ఇలా అంటారు, ఈ నేమింగ్‌తో అంటారని మనకు తెలియకపోయుండొచ్చు. మోస్ట్ ప్రాబబ్లీ రైట్? సో, సో ఇది ప్రాసెస్. ఓకే. సో ఇట్లాగా 3 లేయర్స్‌నైతే డివైడ్ చేశారు. రైట్? సో, ఈ 3 లేయర్స్‌ని డిఫరెంట్ వేస్‌లో అరేంజ్ చేస్తే, మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్కిటెక్చర్స్ అనేవొస్తాయి. అప్లికేషన్ ఆర్కిటెక్చర్స్. రైట్? ఆ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అప్లికేషన్ ఆర్కిటెక్చర్స్ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. రైట్? సో, ఫస్ట్ టైప్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ఏంటి అంటే, వన్ టైర్ ఆర్కిటెక్చర్ అంటారు. ఓకే.
సో, ఈ వన్ టైర్ ఆర్కిటెక్చర్‌లో ఏంటి అనంటే సింపుల్ థింగ్. మీకు ఆర్కిటెక్చర్ అంటే ఎలా ఉంటుంది అంటే క్లయింట్, సర్వర్ 2 ఉంటాయి ఆర్కిటెక్చర్. గుర్తుపెట్టుకోండి. అప్లికేషన్ ఆర్కిటెక్చర్‌లో క్లయింట్, సర్వర్ రిలేటెడ్‌గా కంప్లీట్ సెటప్ అనేది ఎలా ఉంది అనేది పిక్టోరియల్ రిప్రజెంటేషన్ ఫార్మాట్‌లో ఉంటుంది. నేను ఫైనల్‌గా మీకు చూపిస్తాను. ఒక రియల్ టైమ్ అప్లికేషన్ ఆర్కిటెక్చర్ ఎలా ఉంటుంది? దాని పిక్టోరియల్ గ్రాఫ్ ఎలా ఉంటుందనేది మీకు చూపిస్తాను. రైట్? సో, ఇక్కడ గూడా మనకి మైండ్‌లో పెట్టుకోవాల్సిందేంటంటే క్లయింట్ ఉంటుంది, సర్వర్ ఉంటుంది. రైట్? క్లయింట్ అంటే ఏంటి ఇక్కడ? ఈ కేస్‌లో క్లయింట్ ఏంటి? అప్లికేషన్ ఆర్కిటెక్చర్ రిలేటెడ్‌గా ఆల్రెడీ డిస్కస్ చేసాం. వాట్ ఈస్ క్లయింట్? రైట్. సో, మనం ఏదైతే డివైస్ ఆర్ మెషిన్ యూజ్ చేసి రిక్వెస్ట్ పంపిస్తామో అండ్ దానికి రెస్పాన్స్ అయితే వస్తుందో దాన్ని మనం క్లయింట్ అని పిలుస్తాం. రైట్. సో, ఇక్కడ మీరు గమనిస్తే రైట్. సో, ఫస్ట్ వన్ టైర్ ఆర్కిటెక్చర్ అంటారు. రైట్. ఈ వన్ టైర్ ఆర్కిటెక్చర్‌లో ఏమవుతుంది? మీ క్లయింట్, సర్వర్ అన్నీ కూడా ఒకటే మెషిన్‌లో ఉంటుంది. ఓకే. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే నా ల్యాప్‌టాప్. రైట్. ఇప్పుడు నా ల్యాప్‌టాప్‌లో ఏముంది అంటే, సో నేనేదన్నా ఒక అప్లికేషన్‌ని లైక్ డెవలప్ చేస్తున్నాను అంటే, ఆ అప్లికేషన్ రిలేటెడ్ కోడ్ నేనేం చేస్తాను, నా ల్యాప్‌టాప్‌లోనే పెట్టుకుంటాను. అండ్ ఆ అప్లికేషన్ రిలేటెడ్‌గా కావాల్సిన డేటాబేస్ ఏదైతే ఉంటుందో, ఆ డేటాబేస్‌ని కూడా నా ల్యాప్‌టాప్‌లోనే ఇన్‌స్టాల్ చేస్తాను. రైట్. సో, ఇదంతా కూడా ఒకటే మెషిన్‌లో ఉంటుంది. రైట్. సో, క్లయింట్, సర్వర్ 2 ఒకటే. అంటే నా అప్లికేషన్ ఏదైతే నేను డెవలప్ చేశానో, ఆ అప్లికేషన్ నా మెషిన్‌లోనే ఇన్‌స్టాల్ చేసుకొని నేను యాక్సెస్ చేస్తాను. అలాంటి టైప్ ఆఫ్ ఆర్కిటెక్చర్‌ని వన్ టైర్ ఆర్కిటెక్చర్ అని అంటారు. ఓకే. అంటే ఒకటే క్లయింట్‌లోనే సర్వర్‌ని పెట్టి ఓకే. ఆ సర్వర్‌లో మన బిజినెస్ లాజిక్ లేయర్ అంటే కోడ్‌ని డిప్లాయ్ చేసి ఓకే. అండ్ అదే క్లయింట్ మెషిన్‌లోనే మళ్ళీ డేటాబేస్‌ని ఇన్‌స్టాల్ చేసి ఓకే. ఆ డేటాబేస్‌ని ఇంటిగ్రేట్ చేసి మొత్తం ఒకటే మెషిన్‌లోనే మనం వాడతాం. సో, దాన్ని మనం వన్ టైర్ ఆర్కిటెక్చర్ అంటాం. బట్ ఈ వన్ టైర్ ఆర్కిటెక్చర్ అనేది అడ్వాంటేజా? డిసడ్వాంటేజా? చెప్పండి. మీకున్న ఐడియా ప్రకారం వన్ టైర్ ఆర్కిటెక్చర్ అనేది ఇలా ఉంటే బెటరా? లేకపోతే ఏమన్నా ఇష్యూస్ వస్తాయా? ఏం ఇష్యూస్ వస్తాయి? యూజర్ లోడ్ పెరిగినప్పుడు ఆబ్వియస్‌గా ఇష్యూ అనేది మనకి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. రైట్? సో, దట్ ఈస్ ద రీజన్ వై వన్ టైర్ ఆర్కిటెక్చర్ అనేది నాట్ ఫీజిబుల్. సో, దానికోసం ఏం చేశారంటే మళ్ళీ నెక్స్ట్ ఆర్కిటెక్చర్ దట్ ఈస్ టూ టైర్ ఆర్కిటెక్చర్ అనేది కనుక్కున్నారు. రైట్? సో, ఈ టూ టైర్ ఆర్కిటెక్చర్‌లో మనకేముంటుందంటే 2 టైర్స్ ఉంటాయి. సో, ఫస్ట్ టైర్‌లో ఓకే. క్లయింట్ ఉంటుంది. సెకండ్ టైర్‌లో సర్వర్ రిలేటెడ్ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. రైట్? సో, ఇక్కడ మీరు గమనిస్తే క్లయింట్ సైడ్ వచ్చేసి ప్రెజెంటేషన్ లేయర్ అనేది పెడతాడు. ప్రెజెంటేషన్ లేయర్ మొత్తం క్లయింట్ సైడ్ ఉంటుంది. ఓకే. అండ్ సర్వర్ సైడ్ రైట్? సో, ఈ సర్వర్ సైడ్ ఏమవుతుంది అనంటే బిజినెస్ లాజిక్ లేయర్ DLL ఓకే. యాస్ వెల్ యాస్ డేటా మానిప్యులేషన్ లేయర్ DML ఓకే. 2 గూడా సర్వర్ సైడే పెట్టేస్తాడు. అంటే ఒకటే సర్వర్‌లో 2 ఇన్‌స్టాల్ చేస్తారనుకోవచ్చు. సింపుల్‌గా చెప్పాలంటే. రైట్? సో, క్లయింట్‌ని సెపరేట్ చేసాడు. సర్వర్‌ని సెపరేట్ చేశారు. సో, ఈ 2 టైర్ ఆర్కిటెక్చర్‌నే మనం క్లయింట్ సర్వర్ ఆర్కిటెక్చర్ అని కూడా పిలుస్తాం. రైట్? ఇక్కడేమవుతుంది అంటే క్లయింట్ సైడ్ ప్రెజెంటేషన్ లేయర్ ఉంది. అండ్ సర్వర్ సైడ్ బిజినెస్ లాజిక్ లేయర్ యాస్ వెల్ యాస్ డేటాబేస్, డేటా మానిప్యులేషన్ లేయర్. 2 లేయర్స్ సర్వర్ సైడే ఉంది. రైట్? సో, ఇప్పుడు క్లయింట్ దగ్గర నుంచి రిక్వెస్ట్ వెళ్తే, ఆ రిక్వెస్ట్‌ని మన సర్వర్ అర్థం చేసుకొని, ప్రాసెస్ చేసి, రెస్పాన్స్ అనేది బ్యాక్ మళ్ళీ అగైన్ క్లయింట్‌కి పంపించాలి. రైట్? సో, ఈ ఆర్కిటెక్చర్ అనేది దిస్ ఈస్ గుడ్ ఆర్కిటెక్చర్. రైట్. సో, ఎప్పుడైతే మనకి ప్రెజెంటేషన్ లేయర్ సైడ్ ఓన్లీ లైక్ క్లయింట్ సైడ్ ఓన్లీ ప్రెజెంటేషన్ లేయర్ ఉండి అండ్ సర్వర్ సైడ్ బిజినెస్ లాజిక్ లేయర్, డేటా మానిప్యులేషన్ లేయర్ ఉందో, ఓకే. ఇలాంటి ఆర్కిటెక్చర్‌ని ఇలాంటి ఆర్కిటెక్చర్ యూజ్ చేసుకొని డెవలప్ చేసిన అప్లికేషన్‌ని థిన్ క్లయింట్ అప్లికేషన్స్ అంటారు. రిమెంబర్ థిన్ క్లయింట్ అప్లికేషన్ అంటారు.
ఓకే. సో, ఇప్పుడు థిన్ క్లయింట్ అంటారంటే ప్రెజెంటేషన్ లేయర్ వచ్చేసి క్లయింట్ సైడ్ ఉండి, బిజినెస్ లాజిక్ లేయర్, డేటా మానిప్యులేషన్ లేయర్ సర్వర్ సైడ్ ఉంటే, అలాంటి అప్లికేషన్స్‌ని థిన్ క్లయింట్ అప్లికేషన్స్ అంటారు. అదే ప్రెజెంటేషన్ లేయర్ ప్లస్ బిజినెస్ లాజిక్ లేయర్. ప్రెజెంటేషన్ లేయర్ ప్లస్ బిజినెస్ లాజిక్ లేయర్. 2 కూడా క్లయింట్ సైడే ఉంది. ఓన్లీ డేటా మానిప్యులేషన్ లేయర్ మాత్రమే సర్వర్ సైడ్ ఉంటే, ఇలాంటి అప్లికేషన్‌ని ఏమని పిలుస్తారు? ఎనీ గెస్? థిక్ క్లయింట్ అప్లికేషన్ అంటారు. ఓకే. థిక్ క్లయింట్ అప్లికేషన్. సో, ఈ అప్లికేషన్స్ ఏంటబ్బా! మళ్ళీ కొత్తగా థిక్ క్లయింట్ అంటున్నారంటే, ఇవి గూడా మీకు తెలిసినవే మళ్ళీ. ఈ నేమింగ్ మీకు తెలీదంతే. సో, థిన్ క్లయింట్ అప్లికేషన్స్ అంటే వెబ్ అప్లికేషన్స్‌ని థిన్ క్లయింట్ అంటాం. ఓకే. డెస్క్‌టాప్ బేస్డ్ అప్లికేషన్స్‌ని థిక్ క్లయింట్ అంటాం. ఓకే. డెస్క్‌టాప్ బేస్డ్ అప్లికేషన్స్‌ని థిక్ క్లయింట్ అంటాం. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలి అనంటే రైట్. సో, మన ఐఆర్‌సీటీసీ అప్లికేషన్ ఉంది. రైట్. మనం తత్కాల్ టికెట్స్ బుక్ చేసుకోవడానికి. రైట్. అది ఒక వెబ్ అప్లికేషన్. అట్ ద సేమ్ టైమ్ మీరు ఒక రైల్వే స్టేషన్‌కెళ్లారనుకోండి. ఓకే. తత్కాల్ టికెట్ బుక్ చేయడానికి మీరు రైల్వే స్టేషన్‌కెళ్తే, మీరక్కడ టికెట్ బుకింగ్ కౌంటర్‌లో ఉన్న కంప్యూటర్‌లో ఉన్న స్క్రీన్ చూస్తే, ఆ స్క్రీన్ అనేది అండ్ ఈ వెబ్ అప్లికేషన్ స్క్రీన్ అనేది కంప్లీట్ డిఫరెంట్ ఉంది. ఎందుకంటే, అక్కడ రైల్వే స్టేషన్‌లో వాళ్ళు యూజ్ చేసేది పిక్ క్లయింట్ అప్లికేషన్. రైట్. అండ్ మనం యూజ్ చేసేది ల్యాప్‌టాప్స్‌లో గాని, మొబైల్స్‌లో గాని థిన్ క్లయింట్ అప్లికేషన్స్. గుర్తుపెట్టుకోండి. సో, అందువల్లే మీకు తత్కాల్ టికెట్స్ అనేవి రైల్వే స్టేషన్‌లో చాలా క్విక్‌గా బుక్ అవుతాయి. వెన్ కంపేర్డ్ టు యువర్ హోమ్. రైట్. సో, ఎందుకు అనంటే థిక్ క్లయింట్ అప్లికేషన్‌లో కోడ్ లైక్ మీ ప్రెజెంటేషన్ లేయర్, బిజినెస్ లాజిక్ లేయర్ 2 క్లయింట్ సైడే ఉండడం వల్ల అప్లికేషన్ అనేది చాలా ఫాస్ట్‌గా యాక్సెస్ అవుతుంది. బట్ వెరాస్ థిన్ క్లయింట్‌లో మాత్రం 2 ప్రెజెంటేషన్ లేయర్ మాత్రమే క్లయింట్ సైడ్ ఉండడం వల్ల అండ్ మీ రిక్వెస్ట్ ఓవర్ ద ఇంటర్నెట్ వెళ్లి మళ్ళీ సర్వర్ నుంచి మీకు రెస్పాన్స్ రావాలి కాబట్టి, ఇక్కడ మీకు కొంచెం టైం తీసుకుంటుంది. ఓకే. సో, ఇది థిన్ క్లయింట్ అండ్ థిక్ క్లయింట్‌కి వన్ ఎగ్జాంపుల్. వన్ మోర్ ఎగ్జాంపుల్ ఏంటంటే బ్యాంకింగ్ అప్లికేషన్. రైట్. సో, మీరు లెట్ సే స్టేట్ బ్యాంక్ అనుకోండి. ఆన్‌లైన్ ఎస్‌బీఐ.కామ్ అని ఒక సైట్ ఉంది. రైట్. సో, అదే మీరు బ్యాంక్‌కెళ్లి చూస్తే బ్యాంక్‌లో ఉండే యూజర్ ఇంటర్‌ఫేస్ మళ్ళీ వేరేలా ఉంటుంది. సో, బ్యాంక్‌లో వాళ్ళు వాడేది డెస్క్‌టాప్ బేస్డ్ థిక్ క్లయింట్ అప్లికేషన్స్. అండ్ ఇక్కడ మనం యూజ్ చేసేదేమో థిన్ క్లయింట్ అప్లికేషన్స్. రైట్. సో, ఇది థిక్ క్లయింట్ అండ్ థిన్ క్లయింట్ అప్లికేషన్ యొక్క డిఫరెన్స్. సో, దీన్ని ఇట్లాంటి సెటప్ చేస్తే మనకి 2 టైర్ ఆర్కిటెక్చర్ అంటారు. అండ్ మనం ఎప్పుడు గూడా యాస్ ఆఫ్ నౌ వెబ్ అప్లికేషన్స్‌నే మోస్ట్ ఆఫ్ ద టైమ్ పెర్ఫార్మన్స్ టెస్టింగ్ చేస్తాం కాబట్టి, సో, మనం థిన్ క్లయింట్ అప్లికేషన్స్ గురించే మాట్లాడుకుందాం. వెబ్ అప్లికేషన్స్. రైట్. సో, 2 టైర్ ఆర్కిటెక్చర్ అనేది డెవలప్ చేశారు. సో, ఇక్కడ 2 టైర్స్ సెపరేట్‌గా ఉండడం వల్ల యూజర్ లోడ్ అనేది మనకి ఇష్యూ ఏమీ రావట్లేదు. రైట్. బట్ లెట్ అస్ సే 1,000 యూజర్స్ ఉన్నారు. 1,000 యూజర్స్ యాక్సెస్ చేస్తున్నారు అప్లికేషన్‌ని. సో, 1,000 యూజర్స్ ఒకేసారి ఈ సర్వర్‌లో ఉన్న అప్లికేషన్‌కి రిక్వెస్ట్‌లు పెడుతున్నారు. ఈ సర్వర్ ఆ 1,000 యూజర్స్‌కి ప్రాపర్‌గా రెస్పాన్స్ ఇస్తుంది. ఓకే. అప్లికేషన్ పాపులర్ అయింది. ఇమ్మీడియేట్‌గా ఏమైంది 1,000 యూజర్స్ కాస్త 5,000 యూజర్స్ అయ్యారు. ఓకే. సో, దానివల్ల ఏమైపోయింది? అప్లికేషన్‌కి 5,000 యూజర్స్ ఒకేసారి రిక్వెస్ట్ పెట్టడం వల్ల, ఈ సర్వర్స్ అనేవి అంతమంది ఆ 5,000 యూజర్స్‌కి సపోర్ట్ చేయలేకపోతున్నాయి. రైట్. ఎందువల్ల సపోర్ట్ చేయట్లేదు అనంటే, ఇక్కడ ఈ బిజినెస్ లాజిక్ లేయర్ అండ్ డేటా మానిప్యులేషన్ లేయర్ 2 కూడా రైట్ ఒకటే సర్వర్‌లో మనం ఇన్‌స్టాల్ చేస్తున్నాము. రైట్. అంటే కోడ్ డెవలపర్స్ డెవలప్ చేసిన కోడ్ అండ్ డేటాబేస్ రిలేటెడ్ డేటా మొత్తం కూడా ఒకటే సర్వర్‌లో మెయింటైన్ చేయడం వల్ల మనకి ఈ ఇష్యూ వస్తుంది. దట్ ఈస్ వాట్ దే అబ్జర్వ్. అందుకని ఇమ్మీడియేట్‌గా వాళ్ళు ఏం చేశారు అనంటే ఇంకొక టైప్ ఆఫ్ ఆర్కిటెక్చర్‌కి మూవ్ అయ్యారు. సో, దట్ ఈస్ నథింగ్ బట్ 3 టైర్ ఆర్కిటెక్చర్. ఓకే. సో, 3 టైర్ ఆర్కిటెక్చర్‌లో ఏంటి అనంటే క్లయింట్ సైడ్ వచ్చేసి ప్రెజెంటేషన్ లేయర్‌ని పెట్టారు. టైర్ 1 అంటారు దాన్ని. అండ్ టైర్ 2లో రైట్ ఒక సర్వర్ ఉంటుంది. ఆ సర్వర్‌లో మనకేం చేస్తున్నాడు
అప్లికేషన్ లాజిక్ మొత్తం పెడుతున్నారు. అంటే బిజినెస్ లాజిక్ మొత్తం పెడుతున్నారు. రైట్? సో, ఆ లేయర్‌ని ఏంటంటే మనము అప్లికేషన్ లేయర్ అంటాం. అప్లికేషన్ లేయర్ ఈస్ నథింగ్ బట్ వేర్ బిజినెస్ లాజిక్ ఈస్ గోయింగ్ టు రిసైడ్. రైట్? ఇట్ ఈస్ ద లేయర్ వేర్ బిజినెస్ లాజిక్ ఈస్ గోయింగ్ టు రిసైడ్. ఓకే. మనం డెవలపర్స్ డెవలప్ చేసిన బిల్డ్‌ని తీసుకొచ్చేసి ఈ అప్లికేషన్ లేయర్‌లోనే ఇన్‌స్టాల్ చేస్తారు ఆర్ డిప్లాయ్ చేస్తారు. రైట్? అండ్ థర్డ్ లేయర్ సెపరేట్ లేయర్ ఇంకోటి పెట్టాడు. టాడ్ 3 అని. దాంట్లో ఏంటి అంటే డేటాబేస్ అక్కడ కూడా మళ్ళీ ఇంకో సర్వర్ పెట్టి దాంట్లో ఓన్లీ డేటాబేస్ మాత్రమే ఇన్‌స్టాల్ చేస్తారు. రైట్? సో, దాన్ని డేటాబేస్ సర్వర్ అంటారు. గుర్తుపెట్టుకోండి. రైట్? సో, ఇక్కడ ఏంటంటే క్లయింట్ ఓకే. ఈ అప్లికేషన్ లేయర్‌లో ఉన్నదాన్ని వెబ్ సర్వర్ ఆర్ లైక్ వెబ్ సర్వర్ యాస్ వెల్ యాస్ అప్లికేషన్ సర్వర్ అని అంటారు. వాట్ ఈస్ వెబ్ సర్వర్ అనేది ఒక ఫ్యూ మినిట్స్‌లో చెప్తాను. బట్ ఫర్ నౌ రైట్ ఈ అప్లికేషన్ లేయర్‌లో ఉండేది అప్లికేషన్ సర్వర్ అంటారు. డేటాబేస్ లేయర్‌లో ఉండేదాన్ని డేటాబేస్ సర్వర్ అని పిలుస్తారు. సో, ఇలాగా 3 టైర్స్ కింద డివైడ్ చేశారు ఆర్కిటెక్చర్. సో, ఏమైంది అనంటే 2 టైర్‌లో 5,000 యూజర్స్ యాక్సెస్ చేసినప్పుడు ఇష్యూ వచ్చింది. రైట్? సో, దానికోసం వాళ్ళు 3 టైర్ కింద డివైడ్ చేశారు. సో, ఇప్పుడు 3 టైర్‌లో ఏమవుతుంది 5,000 యూజర్స్ పెట్టి యాక్సెస్ చేస్తున్నప్పుడు, సో, ఈ 2 సర్వర్స్ లైక్ ఈ 2 లాజిక్స్ వీఎల్ఎల్, డీఎంఎల్ 2 సెపరేట్ టైర్స్‌లో ఉన్నాయి కాబట్టి రైట్? ఇక్కడ ఇష్యూ అయితే రాలేదు. సక్సెస్‌ఫుల్‌గా ఈ రిక్వెస్ట్‌లన్నీ గూడా అన్నిటికి గూడా ప్రాపర్‌గా రెస్పాన్స్ అనేది ఎళ్ళింది. సో, ఇంకా అప్లికేషన్ పాపులారిటీ పెరిగింది. సో, ఆబ్వియస్‌గా ఏమైంది యూజర్ కౌంట్ పెరిగింది. యూజర్ కౌంట్ ఇప్పుడేమయ్యారంటే 5,000 నుంచి 10,000కి ఇంక్రీజ్ అయిపోయారు. ఇది శాంపుల్ యూజర్ కౌంట్ ఓకే. ఓన్లీ 10,000కి, 5,000కే సర్వర్స్ హ్యాంగ్ అయిపోతాయంటే కాదు. ఓకే. జస్ట్ శాంపుల్‌గా ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నాను. సో, ఇక్కడ ఏమవుతుంది అంటే 10,000 యూజర్స్‌కి ఇంక్రీజ్ అయిపోయారు. సో, 10,000 యూజర్స్ ఇంక్రీజ్ అయిపోయేసరికి రైట్ ఈవెన్ దో 2 సెపరేట్ సర్వర్స్ ఉన్నా కూడా రైట్ 10,000 యూజర్స్ ఒకేసారి అప్లికేషన్ యాక్సెస్ చేస్తుంటే వాళ్ళకి రెస్పాన్స్ అనేది ప్రాపర్‌గా రావట్లేదు. ఓకే. సో, ఇప్పుడు ఆ ఇష్యూ ఫేస్ చేయడం స్టార్ట్ చేశారు. సో, దెన్ వాట్ ఈస్ ద సొల్యూషన్ ఫర్ థిస్? ఈ ఇష్యూకి సొల్యూషన్ ఏంటి? గైస్ ఈస్ ఇట్ క్లియర్ టిల్ నౌ ఫస్ట్? 1 టైర్, 2 టైర్, 3 టైర్. So what is the solution for this? అండ్ ఎస్పెషల్లీ వాళ్ళు ఇష్యూ ఎక్కడ అబ్జర్వ్ చేశారు అనంటే, ప్రెజెంటేషన్ లేయర్ దగ్గర ఇష్యూ అబ్జర్వ్ చేశారు. రైట్? సో, ఈ 10,000 యూజర్స్ వెళ్ళిన తర్వాత, ఈ అప్లికేషన్ లేయర్ యాస్ వెల్ యాస్ అప్లికేషన్ సర్వర్, డేటాబేస్ సర్వర్ ప్రాపర్‌గానే రన్ అయితున్నా కూడా, క్లయింట్ సైడ్ వాళ్ళు కొన్ని ఇష్యూస్ ఫేస్ చేశారు. ఎందువల్ల అంటే, ఈ ప్రెజెంటేషన్ లేయర్ వచ్చేసి క్లయింట్ సైడ్ ఉండడం వల్ల, వాళ్ళు కొన్ని ఇష్యూస్ అనేది ఫేస్ చేశారు. ఓకే. సో, దీన్ని ఓవర్‌కమ్ చేయడానికి వాళ్ళేం జేశారు అనంటే, నెక్స్ట్ టైప్ ఆఫ్ ఆర్కిటెక్చర్‌కి వెళ్లారు. ఓకే. సో, దాన్ని మనం ఏ నేమ్‌తో పిలవచ్చు? ఏ నేమ్‌తో పిలవచ్చు దాన్ని మనం? ఎంటైర్ ఆర్కిటెక్చర్ అని పిలవచ్చు. ఓకే. సో, ఎంటైర్ అనే ఇక్కడ 4 టైర్సే ఉన్నాయి గదా! ఎంటైర్ అని ఎందుకు అంటున్నారంటే అది కూడా చెప్తాను. బట్ యాస్ ఆఫ్ నౌ 4 టైర్ ఆర్కిటెక్చర్ అనుకోండి దీన్ని. ఓకే. సో, ఇక్కడ ఏమైతుంది? ఏదైతే ప్రెజెంటేషన్ లేయర్ ఇందాకటి దాకా 3 టైర్ ఆర్కిటెక్చర్‌లో క్లయింట్ సైడ్ ఉందో, ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఆ ప్రెజెంటేషన్ లేయర్‌ని తీసుకొచ్చేసి, సో, ఆ ప్రెజెంటేషన్ లేయర్‌ని తీసుకొచ్చేసి ఓకే. వెబ్ సర్వర్‌లో పెట్టారు. ఒక సెపరేట్ సర్వర్ ఇచ్చారు. ఓకే. అండ్ బిజినెస్ లాజిక్ లేయర్ యాస్ యూజువల్ యాప్ సర్వర్‌లో ఉంది. అండ్ డీబీ సర్వర్‌లో డీఎంఎల్ రైట్? డీఎంఎల్. సో, ఇలాగా 3 లేయర్స్‌కి 3 డిఫరెంట్ సర్వర్స్‌ని మెయింటైన్ చేయడం స్టార్ట్ చేశారు. సో, ఇప్పుడేమైతుంది అనంటే, యాస్ యూజువల్ బ్రౌజర్ ఓపెన్ చేసి లెట్ అస్ సే నేను flipkart.com అని ఓకే. బ్రౌజర్‌లో ఎంటర్ చేసి ఓకే. ఎంటర్ బటన్‌ని హిట్ చేశా కీబోర్డ్‌లో. సో, ఇమ్మీడియేట్‌గా ఏమవుతుంది? ఫస్ట్ రిక్వెస్ట్ అనేది ఓకే. ఎక్కడికెళ్తుంది అనంటే వెబ్ సర్వర్‌కెళ్తుంది. సో, ఈ వెబ్ సర్వర్‌లో ఏముంటుంది? అంటే ఈ వెబ్ సర్వర్‌లో ఈ అప్లికేషన్ రిలేటెడ్‌గా ఉండే స్టాటిక్ పేజెస్. స్టాటిక్ పేజెస్ అంటే కొన్ని
ఇందులో స్టాండర్డ్ పేజెస్ ఉంటాయి. ఎగ్జాంపుల్‌గా చెప్పాలంటే కాంటాక్ట్ అస్ అని ఒక ఏ అప్లికేషన్ తీసుకున్న అప్లికేషన్‌లో మీకు కాంటాక్ట్ అస్ అని ఒక పేజ్ ఉంటుంది. దాంట్లో ఏంటి అంటే ఒక స్టాండర్డ్ డేటా ఉంటుంది. వాళ్ళ వాళ్ళ డీటెయిల్స్ అన్నీ గూడా ఉంటుంది. ఆ డేటా అనేది మీకు ఎప్పటికి చేంజ్ అవ్వదు. ఓకే. సో, అలాంటి పేజెస్‌ని స్టాటిక్ పేజెస్ అంటారు. మీరు యాక్సెస్ చేయని, నేను యాక్సెస్ చేయని, ఎవరు యాక్సెస్ చేయని ఓకే. ఆ పేజ్ అనేది కామన్ పేజ్ అయింటది. అలాంటి కామన్ పేజెస్‌నే మనం స్టాటిక్ పేజెస్ అంటాం. రైట్? ఆ స్టాటిక్ పేజెస్ అన్నీ కూడా మనం ఏం చేస్తామంటే ఈ వెబ్ సర్వర్‌లో పెడతాం. ఓకే. వెబ్ సర్వర్‌లో ఈ స్టాటిక్ పేజెస్ అన్నీ ఉంటాయి. అలాంగ్ విత్ స్టాటిక్ పేజెస్ ఈ వెబ్ సర్వర్‌లో ఇంకేముంటాయి అనంటే, మనకి ఏవైతే జావా స్క్రిప్ట్స్ మీరు నిన్న అంటే నేను మీకు చూపిస్తాను డెవలపర్ టూల్స్‌లో. జావా స్క్రిప్ట్స్ అనేసుంటాయి. ఓకే. సీఎస్ఎస్ ఫైల్స్ అంటారు. క్యాస్కేడింగ్ స్టైల్ షీట్స్ అంటారు. ఓకే. యాస్ వెల్ యాస్ ఇమేజెస్. ఇమేజెస్ కొన్నుంటాయి. రైట్? సో, ఈ 3 ఫైల్స్ రిలేటెడ్ అంటే ఇమేజెస్ అయ్యుండొచ్చు, లేదా క్యాస్కేడింగ్ స్టైల్ షీట్స్ అయ్యుండొచ్చు. ఓకే. లేదా జావా స్క్రిప్ట్స్ అయ్యుండొచ్చు. ఈ ఫైల్స్ అన్నీ కూడా మన వెబ్ సర్వర్‌లోనే పెట్టించుతారు. ఎందుకు పెట్టించుతారనేది నేను మాట్లాడతాను. ఫ్యూ మినిట్స్‌లో. రైట్? సో, ఈ వెబ్ సర్వర్‌లో స్టాటిక్ పేజెస్ ఉంటాయి. యాస్ వెల్ యాస్ ఈ 3 ఫైల్స్ ఉంటాయి. జావాస్క్రిప్ట్ ఫైల్స్, సీఎస్ఎస్ ఫైల్స్, ఇమేజ్ ఫైల్స్ అన్ని. రైట్? ఒక రిక్వెస్ట్ చేయగానే సర్వర్‌కి ఫస్ట్ ఆ రిక్వెస్ట్ ఎళ్లి వెబ్ సర్వర్‌కి హిట్ అవుతది. రైట్? సో, అది స్టాటిక్ పేజ్ అయితే గనక ఇమ్మీడియేట్‌గా వెబ్ సర్వర్‌లో ఉన్న ఆ స్టాటిక్ పేజ్‌ని తీసుకొని రెస్పాన్స్ అనేది క్విక్‌గా ఇచ్చేస్తది. రైట్? ఇన్ కేస్ అది స్టాటిక్ పేజ్ కాదు, డైనమిక్ పేజ్ అనుకోండి. సో, డైనమిక్ పేజ్ అంటే ఏంటి? ఎప్పుడైతే మనం యూజర్ నేమ్ ఎంటర్ చేసి, పాస్వర్డ్ ఎంటర్ చేసి, లాగిన్ బటన్ క్లిక్ చేస్తామో, రైట్? మనం ఏం చేస్తున్నట్టు ఒక డేటాని మనం పోస్ట్ చేస్తున్నట్టు. సో, ఇక్కడేంటి నేను నా యూజర్ నేమ్, పాస్వర్డ్ ఎంటర్ చేస్తాను. మీరు మీ యూజర్ నేమ్, పాస్వర్డ్ ఎంటర్ చేస్తారు. సో, ఇక్కడ దానివల్ల ఏమవుతుందంటే ఈ పేజ్, లాగిన్ పేజ్ అనేది డైనమిక్ పేజ్ కింద కన్సిడర్ చేయబడుతుంది. ఎవరైనా వాళ్ళ డేటాని ఎంటర్ చేసుకోవచ్చు. కాబట్టి ఇట్స్ ఎ డైనమిక్ పేజ్. రైట్? సో, ఇలాంటి డైనమిక్ పేజెస్‌ని యాక్సెస్ చేస్తుంటే రైట్? అప్పుడేమవుతుంది అంటే ఈ రిక్వెస్ట్ అనేది ఫస్ట్ ఇక్కడికి వెళ్లి వెబ్ సర్వర్‌లో ఎనీహౌ ఉండదు కాబట్టి స్టాటిక్ పేజ్ ఇది డైనమిక్ పేజ్ కాబట్టి వెబ్ సర్వర్‌ని స్కిప్ చేసేసి ఇమ్మీడియేట్‌గా ఈ రిక్వెస్ట్ అనేది డైరెక్ట్‌గా వెళ్లి యాప్ సర్వర్‌ని హిట్ చేస్తది. ఓకే. సో, ఇందాక మనం మాట్లాడినట్టు యాప్ సర్వర్‌లో బిజినెస్ లాజిక్ ఉంటుంది గాబట్టి, వాడేదైతే డేటా ఎంటర్ జేశాడో, ఆ ఎంటర్ జేసిన డేటా ఎంటరు బేస్ చేసుకొని లాజిక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఆ లాజిక్ ప్రాపర్‌గా రన్ అవ్వాలి అంటే యూజర్ నేమ్, పాస్వర్డ్ ప్రాపర్‌గా ఉందా? లేదా? ఆ యూజర్ నేమ్‌కి అదే పాస్వర్డా? కాదా? అని వెరిఫై జేయాలి. సో, దానికోసం ఈ యాప్ సర్వర్ ఏం జేస్తుంది? డీబీ సర్వర్‌కి ఒక రిక్వెస్ట్ పంపిస్తుంది. ఇన్ ద ఫార్మ్ ఆఫ్ క్వెరీ. సో, డీబీ సర్వర్ ఆ డేటాని చెక్ చేసి, ఆ డేటా ఉంది అనంటే ఇమ్మీడియేట్‌గా ఆ రెస్పాన్స్ అనేది ఈ డీబీ సర్వర్ ఏం చేస్తుంది? యాప్ సర్వర్‌కి ఇస్తుంది. ఓకే. సో, ఈ రెస్పాన్స్ రాగానే ఈ యాప్ సర్వర్ ఏం చేస్తుంది? ఆ రెస్పాన్స్‌ని బేస్ చేసుకొని ఓకే. వెబ్ సర్వర్‌కి మళ్ళీ ఒక రెస్పాన్స్ ఇస్తుంది. ఏం రెస్పాన్స్ అనంటే ఆ పర్టిక్యులర్ యూజర్ యొక్క హోమ్ పేజ్. రైట్? వాడు లాగిన్ అయిన తర్వాత వాడికి ఒక హోమ్ పేజ్ కనపడుతుంది కదా! ఆ హోమ్ పేజ్‌ని రెస్పాన్స్ కింద ఇస్తుంది. బట్ ఈ యాప్ సర్వర్ నుంచి వచ్చే రెస్పాన్స్ ఎలా ఉంటుంది అంటే హెచ్‌టీఎంఎల్ ఫార్మాట్‌లో ఉంటుంది. రిమెంబర్ గైస్ హెచ్‌టీఎంఎల్ ఫార్మాట్‌లో ఉంటుంది. యాప్ సర్వర్ నుంచి వచ్చేది హెచ్‌టీఎంఎల్ కోడ్ ఫార్మాట్‌లో ఉంటుంది. సో, నార్మల్ యూజర్‌కి హెచ్‌టీఎంఎల్ కోడ్ అర్థమవుతుందా? అర్థమవ్వదు. కాబట్టి ఈ వెబ్ సర్వర్ ఏం చేస్తుంది అనంటే ఈ హెచ్‌టీఎంఎల్ కోడ్‌కి ఈ జావాస్క్రిప్ట్ ఫైల్, సీఎస్ఎస్ ఫైల్స్‌ని, ఇమేజెస్ ఫైల్స్‌ని యాడ్ చేస్తుంది. ఓకే. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 3 ఫైల్స్ ఏం చేస్తాయో తెలుసుకుందాం. రైట్. సో, ఫస్ట్ జావాస్క్రిప్ట్ ఫైల్ ఏం చేస్తుంది అనంటే, జావాస్క్రిప్ట్ ఫైల్స్ అనేది క్లయింట్ సైడ్ వాలిడేషన్స్ చేస్తుంది. రిమెంబర్ జావాస్క్రిప్ట్ ఫైల్స్ అనేది క్లయింట్ సైడ్ వాలిడేషన్స్ చేస్తుంది. ఓకే. సో, వాట్ ఈస్ క్లయింట్ సైడ్ వాలిడేషన్? విన్నారా ఎప్పుడన్నా? క్లయింట్ సైడ్ వాలిడేషన్ అంటాం. క్లయింట్ సైడ్ వాలిడేషన్ అంటే ఏంటి? ఎనీ ఐడియా? సింపుల్. పెద్ద కష్టమైన పనేం గాదు. ఇది గూడా మీకు తెలిసిందే. మీరు ఒకసారి లెట్ అస్ సే యూజర్ నేమ్ ఎంటర్ చేస్తున్నారు. లేదా ఒక పర్టిక్యులర్ టెక్స్ట్ బాక్స్‌లో మిమ్మల్ని ఫోను నంబర్ ఎంటర్ చేయమని. రైట్? సో, మీరేం జేశారు? ఫోను నంబర్ బదులు
ఓకే. ఆల్ఫాబెట్ ఎంటర్ చేశారు బై మిస్టేక్. సో, ఆల్ఫాబెట్ ఎంటర్ చేయగానే మీకేమైపోతుంది? ఇమ్మీడియేట్‌గా ఆ టెక్స్ట్ బాక్స్ కింద మీకొక రెడ్ కలర్‌లో మెసేజొస్తుంది. ఏమని? ప్లీజ్ ఎంటర్ ఆహ్, ఓన్లీ డిజిట్స్ అని జెప్పేసి ఒక మెసేజొస్తుంది. ఓకే. అది ఎందుకొస్తుంది? ఎట్లా వస్తుంది అంటే బికాస్ ఆఫ్ థిస్ జావాస్క్రిప్ట్ ఫైల్స్. ఓకే. సో, ఈ జావాస్క్రిప్ట్ ఫైల్ ఏం జేస్తుంది అంటే క్లయింట్ సైడ్ వాలిడేషన్ జేస్తుంది. అంటే క్లయింట్ అంటే మన యూజర్ రైట్? మన యూజర్ ఎంటర్ చేసిన డేటా ప్రాపరా కాదా అనేది వాలిడేట్ చేస్తుంది. ఓకే. ఇది డేటాబేస్ ఇంటరాక్షన్ లేకుండా ఏవైతే డేటా చేయగలదో దాన్ని మాత్రమే వాలిడేట్ చేయగలదు. ఓకే. ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను చెప్పినట్టు ఒక టెక్స్ట్ బాక్స్‌లో ఓన్లీ డిజిట్సే ఎంటర్ చేయాలి అన్నప్పుడు డిజిట్స్ మాత్రమే ఎంటర్ చేయాలి. అక్కడ ఆల్ఫాబెట్స్ ఎంటర్ చేస్తే ఇమ్మీడియేట్‌గా ఒక ఎర్రర్ మెసేజ్ త్రో చేయాలి. అలాంటివి ఈ జావాస్క్రిప్ట్ ఫైల్స్ హ్యాండిల్ చేస్తాయి. రైట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి సీఎస్ఎస్ ఫైల్స్. రైట్. సీఎస్ఎస్ అంటే క్యాస్కేడింగ్ స్టైల్ షీట్స్. మీరు ఏదన్నా అప్లికేషన్ ఓపెన్ చేస్తే మీకు ఆ అప్లికేషన్ చాలా కలర్‌ఫుల్‌గా కనిపిస్తుంది. డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ హెడర్ ఒక కలరు, కింద ఫూటర్ ఒక కలరు. రైట్. సో, కొన్ని ఇమేజెస్ ఇట్లాగా మూవ్ అయితూ ఉంటాయి. డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్. రైట్. సో, ఆ కలర్స్ రిలేటెడ్ సెట్టింగ్ అంతా కూడా ఈ క్యాస్కేడింగ్ స్టైల్ షీట్. ఆ స్టైల్స్ రిలేటెడ్ సెట్టింగ్ అంతా కూడా ఈ సీఎస్ఎస్ ఫైల్స్ హ్యాండిల్ చేస్తాయి. రైట్. అండ్ ఫైనల్‌గా ఇమేజెస్. మీరు ఏ అప్లికేషన్ తీసుకున్న ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్ తీసుకున్నారు. మీరు టీవీ పర్చేజ్ చేయాలనుకుంటున్నారంటే లైక్ గనక మీకు అక్కడ ఒక టీవీ కేటగరీ ఉందనుకోండి. ఆ టీవీ కేటగరీ వాడు ఎలా డిస్‌ప్లే చేస్తాడు? ఒక టీవీ ఒక ఇమేజ్‌తో రిప్రజెంట్ చేస్తాడు. అండ్ మీరు ఫ్లిప్‌కార్ట్ అప్లికేషన్ ఓపెన్ చేయగానే మీకు అందులో ఎన్ నంబర్ ఆఫ్ ఇమేజెస్ కనపడతాయి. రైట్? అవన్నీ కూడా మనకి ఈ వెబ్ సర్వర్‌లో ఉంటుంది. సో, ఎప్పుడైతే యాప్ సర్వర్ నుంచి రెస్పాన్స్ వస్తుందో హెచ్‌టీఎంఎల్ పేజ్, ఈ వెబ్ సర్వర్ ఏం చేస్తుంది అనంటే, ఆ పర్టిక్యులర్ హెచ్‌టీఎంఎల్ పేజ్‌కి ఇవన్నీ యాడ్ చేసి, ఈ జేఎస్ ఫైల్స్, సీఎస్ఎస్ ఫైల్స్, ఇమేజెస్ అన్నీ యాడ్ చేసి, ప్రాపర్ ఓకే. జీయూఐ ఫార్మాట్‌లో, గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ ఫార్మాట్‌లో ఓకే. ఎండ్ యూజర్‌కి డిస్‌ప్లే చేస్తుంది. సో దట్ వాడికి క్లియర్‌గా అర్థం అవ్వడానికి. ఓకే. దట్ ఈస్ వాట్ ద వెబ్ సర్వర్ ఈస్ గోయింగ్ టు డూ. హోప్ దిస్ ఈస్ క్లియర్ టిల్ నౌ. ఎనీ డౌట్స్? ఓకే. సైలెంట్‌గా ఉన్నారంటే అర్థమైందనే అనుకుంటున్నా. రైట్. ఇ ఇది దీన్ని నేను 4 టైర్ ఆర్కిటెక్చర్ అనే అంటాను. 4 టైర్ అని ఎందుకు పిలవకూడదో నేను చెప్తాను. ఎంటైర్ అని ఎందుకంటాం అనేది. అండ్ ప్రెజెంట్ మీరన్నట్టు యెస్. ఎంటైర్ ఆర్కిటెక్చరే వాడతాం. ఇంకా క్లియర్‌గా చెప్పాలంటే క్లౌడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అంటారు. దాని గురించి కూడా నేను మాట్లాడతాను వితిన్ నెక్స్ట్ ఫ్యూ మినిట్స్. ఓకే. సో, ఇక్కడి దాకా ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? సతీష్, రాఘవేందర్ ప్లీజ్ కన్ఫర్మ్ గైస్. ఓకే. సో, దీన్ని నేను సింపుల్‌గా ఒక 4 టైర్ ఆర్కిటెక్చర్ అనొచ్చు. రైట్. బట్ ఎంటైర్ ఆర్కిటెక్చర్ అని ఎందుకు పిలుస్తున్నా? ఎనీ స్పెసిఫిక్ రీజన్? సో, ఇ ఇది లైక్ ఇది చూడబోయే ముందు ఇక్కడేమైంది లాస్ట్ మనకి 3 టైర్ ఆర్కిటెక్చర్‌లో ఇష్యూ ఏమైంది? 10,000 యూజర్స్ యాక్సెస్ చేస్తున్నప్పుడు అప్లికేషన్ అనేది రైట్. ఆ అప్లికేషన్ సర్వర్స్ రెస్పాన్స్ ఇస్తున్నా కూడా ప్రెజెంటేషన్ లేయర్ వల్ల ఇష్యూ వచ్చింది. బట్ ఇక్కడేమైతుంది ఇప్పుడు అనంటే ఆ ప్రెజెంటేషన్ లేయర్‌కి మనం సెపరేట్ ఒక సర్వర్ పెట్టేసాం వెబ్ సర్వర్. కాబట్టి ఈ 10,000 యూజర్స్ యాక్సెస్ చేస్తున్నప్పుడు ఓకే. మనకి ఇష్యూ అనేది రిజాల్వ్ అయిపోయింది. రైట్. సో, దానివల్ల ఏమైపోయింది అప్లికేషన్ చాలా ఫాస్ట్‌గా రన్ అయితుంది. అండ్ అప్లికేషన్ బాగా పాపులర్ అయింది ఇంకా. దెన్ ఇమ్మీడియేట్‌గా యూజర్ లోడ్ పెరిగారు మళ్ళీ. మళ్ళీ పెరిగి 50,000కి ఎళ్ళిపోయారు యూజర్ లోడ్. 50,000 యూజర్స్ యాక్సెస్ చేస్తున్నారు ఒకేసారి అప్లికేషన్. అప్పుడేమైపోయింది అనంటే, ఈ సర్వర్స్ అంత యూజర్ లోడ్‌ని హ్యాండిల్ చేయలేకపోయింది. ఈవెన్ దో మనం 3 డిఫరెంట్ టాస్క్‌కి ఓకే. 3 డిఫరెంట్ లేయర్స్‌కి 3 డిఫరెంట్ సర్వర్స్ పెట్టినా కూడా రైట్. మనకేమైపోయింది అనంటే, ఇంత యూజర్ లోడ్‌ని హ్యాండిల్ చేయలేకపోయింది. ఓకే. సో, దీనివల్ల మనకి ఇష్యూస్ రావడం స్టార్ట్ అయ్యాయి. రైట్. సో, దీన్ని ఎలా ఓవర్‌కమ్ చేయాలి? అంటే, దీన్ని ఓవర్‌కమ్ చేయడానికి మనకి 2 డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. ఓకే.
సో ఈ 50K యూజర్ లోడ్‌ని హ్యాండిల్ చేయాలి అనంటే నాకు 2 డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. సో ఫస్ట్ ఆప్షన్ ఏంటి అనంటే హార్డ్‌వేర్ కాన్ఫిగరేషన్. ఓకే. హార్డ్‌వేర్ కాన్ఫిగరేషన్‌ని ఇంక్రీజ్ చేయాలి. ఓకే. సో సర్వర్ యొక్క హార్డ్‌వేర్ కాన్ఫిగరేషన్‌ని ఇంక్రీజ్ చేయాలి. ఇది నాకున్న ఫస్ట్ ఆప్షన్. ఓకే. సెకండ్ ఆప్షన్ ఏంటి అనంటే హార్డ్‌వేర్ కాన్ఫిగరేషన్ ఇంక్రీజ్ చేయకుండా సో సెకండ్ ఆప్షన్ ఏంటి మనకున్నది అనంటే సో హార్డ్‌వేర్ కాన్ఫిగరేషన్‌ని ఇంక్రీజ్ చేయకుండా రైట్. సో సర్వర్స్ కౌంట్‌ని ఇంక్రీజ్ చేయడం. ఓకే. సెకండ్ ఆప్షన్. ఓకే. స్ సర్వర్ కౌంట్ సారీ. హ్మ్. యాహ్! వస్తాను. ఆ పాయింట్‌కి కూడా వస్తాను. ఓకే. సో 50K యూజర్స్ ఒక సర్వర్ యాక్సెస్ ఏంటారు లైక్ 50K యూజర్స్‌ని హ్యాండిల్ చేయట్లేదు. ఈవెన్ దో మనం 3 సర్వర్స్ పెట్టినా అంటే, సో మెయిన్‌గా మనము ఏం చెక్ చేస్తామంటే సర్వర్ హార్డ్‌వేర్ కాన్ఫిగరేషన్‌ని ఫస్ట్ చెక్ చేస్తాం. ఓకే. సో మనకేమున్నాయి హార్డ్‌వేర్ కాన్ఫిగరేషన్ ప్రాసెసర్, ఓకే, మెమరీ, హార్డ్ డిస్క్. రైట్. ఈ మూడిటికి మనకి ఏమంటారు పర్సెంటేజ్ ఉంటుంది. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలి అనంటే నేను ఒక సో, ఇక్కడ మీరు గమనిస్తే గనుక ఇక్కడ నేను టాస్క్ బార్ పైన రైట్ క్లిక్ ఇచ్చి టాస్క్ మేనేజర్ ఓపెన్ చేస్తాను. ఓకే. సో, టాస్క్ మేనేజర్‌లో మీరు ఫస్ట్ టైమ్ ఓపెన్ చేస్తే గనుక టాస్క్ మేనేజర్ మీకు ఇలా కనపడుతుంది. ఫర్ ద ఫస్ట్ టైమ్ మీరు ఓపెన్ చేస్తుంటే. ఓకే. అదే లైక్ ఇంకా కంప్లీట్‌గా డీటెయిల్స్ చూడాలి అనుకుంటే మోర్ డీటెయిల్స్ అని ఇక్కడ క్లిక్ చేయండి. మోర్ డీటెయిల్స్ అని క్లిక్ చేస్తే మీకు ఈ టాస్క్ మేనేజర్ ఓపెన్ అవుతుంది. ఈ టాస్క్ మేనేజర్‌లో మీరు గమనిస్తే ఏమేమున్నాయి? CPU, మెమరీ, డిస్క్, నెట్వర్క్. రైట్? సో, CPU ఈస్ నథింగ్ బట్ ప్రాసెసర్. హియర్ నేను మౌస్ ఓవర్ చేయగానే ఏమని చూపిస్తుంది? టోటల్ ప్రాసెసర్ యుటిలైజేషన్ రైట్? అక్రాస్ ఆల్ ద కోర్స్. రైట్? మెమరీ, డిస్క్, నెట్వర్క్. రైట్? నెట్వర్క్ యుటిలైజేషన్ ఆన్ ద కరెంట్ ప్రైమరీ నెట్వర్క్. రైట్? సో, ఏ ఇంటర్ కంప్యూటర్ తీసుకున్నా. ఓకే. నార్మల్ కంప్యూటర్ అయినా, సర్వర్ అయినా కూడా ఈ 3 అనేవి మనకి చాలా చాలా ఇంపార్టెంట్. రైట్? సో, ఇప్పుడు ఇక్కడ మీరు గమనిస్తే మెమరీ అనేది 64% ఉంది మెమరీ. రైట్? సో, ఎందుకు మెమరీ 64% యూసేజ్ ఉంది అంటే ఔట్ ఆఫ్ 100% రైట్? సో, నా ల్యాప్‌టాప్‌లో 8 జీబీ ర్యామ్ ఉంది. రైట్? సో, ఔట్ ఆఫ్ 8 జీబీ ర్యామ్ 63% ఆఫ్ ద 8 జీబీ ర్యామ్ అనేది ఆల్రెడీ ఇన్ యూజ్. రైట్? ఎందువల్ల 63% యూజ్ అవుతుంది అనంటే, ఇక్కడ మీరు ఏవైతే అప్లికేషన్స్ చూస్తున్నారో, ఓకే. ఈచ్ అండ్ ఎవ్రీ అప్లికేషన్ రన్ అయితున్న ప్రతి అప్లికేషన్ కూడా కొంత ర్యామ్ మెమరీని యూజ్ చేస్తుంది. ఓకే. అండ్ ఆల్సో బ్యాక్‌గ్రౌండ్‌లో రన్ చేసే అప్లికేషన్స్ కూడా మనకి ర్యామ్ మెమరీని కన్జంప్షన్ చేస్తుంది. రైట్. సో, ఇప్పుడు నేనేం చేస్తున్నాను చూడండి. క్రోమ్ బ్రౌజర్‌ని ఓపెన్ చేస్తున్నా. సింపుల్. రైట్. సో, ఓపెన్ చేసే కంటే ముందు నాకు 63% ఆఫ్ ర్యామ్ ఉంది. రైట్. ర్యామ్ మెమరీ 63% ఉంది. రైట్. నేనిప్పుడు వన్స్ క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేయగానే సీ నాకిక్కడ ఈ లిస్ట్ ఆఫ్ యాప్స్‌లో క్రోమ్ బ్రౌజర్ అనేది యాడ్ అయితుంది. అండ్ మెమరీ, డిస్క్ మీరు గమనిస్తే డిస్క్ యాస్ ఆఫ్ నౌ 100% చూపిస్తుంది. డిస్క్ యుటిలైజేషన్. రైట్. అండ్ ఆల్సో మెమరీ కూడా 63% నుంచి ఇట్ విల్ ఇంక్రీజ్. రైట్. సో, మీకు ఇక్కడ రాగానే డిస్‌ప్లే అవ్వగానే 63% నుంచి అది 67కెళ్ళింది. అండ్ ఆ అప్లికేషన్ రన్ అయితున్నంత సేపు క్రోమ్ అప్లికేషన్ రన్ అయితున్నప్పుడు సీపీయూ యుటిలైజేషన్ కూడా పెరుగుతోంది, తగ్గుతోంది. రైట్. అంటే నంబర్ ఆఫ్ ప్రాసెసర్స్‌ని యుటిలైజేషన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. రైట్. ఎప్పుడైతే నేను ఈ పర్టిక్యులర్ క్రోమ్ బ్రౌజర్‌ని నేను సెలెక్ట్ చేసుకొని రైట్. ఎండ్ టాస్క్ అని కొడుతున్నా. సో, ఇప్పుడు చూడండి 68% ఉంది మెమరీ. 67, 68 రైట్. సో, ఇప్పుడు ఎప్పుడైతే నేను ఎండ్ టాస్క్ అని చెప్పి కొట్టానో ఏమైపోతుంది? ఈ క్రోమ్ బ్రౌజర్ అనేది క్లోజ్ అయిపోతుంది. వన్స్ క్రోమ్ బ్రౌజర్ క్లోజ్ అయిపోయిన తర్వాత ఇమ్మీడియేట్‌గా నా మెమరీ అనేది అగైన్ 68 నుంచి తగ్గి 63 ఆర్ 64 సంథింగ్ లైక్ థట్ అలా వచ్చేస్తుంది.
మీరు గమనిస్తే సి అగైన్ మెమరీ 68 నుంచి 64కి వచ్చేసింది. రైట్? సో ఇక్కడ ఏమవుతుంది ఎగ్జాంపుల్ అంటే మనం నంబర్ ఆఫ్ అప్లికేషన్స్‌ని ఓపెన్ చేసే ప్రతిసారి ఓకే. నెం మెమరీ యూసేజ్, సీపీయూ యూసేజ్, డిస్క్ యుటిలైజేషన్ అనేది పెరుగుతూ ఉంది. సో, ఇన్ ద సేమ్ వే నంబర్ ఆఫ్ యూజర్స్ ఓకే. మనకిప్పుడు నంబర్ ఆఫ్ యూజర్స్ అప్లికేషన్‌ని యాక్సెస్ చేస్తున్నారు అనంటే రైట్? సో, మోర్ నంబర్ ఆఫ్ యూజర్స్ యాక్సెస్ చేస్తున్నారంటే మోర్ నంబర్ ఆఫ్ రిక్వెస్ట్‌లు సర్వర్‌కెళ్తాయి. సో, మోర్ నంబర్ ఆఫ్ రిక్వెస్ట్‌లు సర్వర్‌కెళ్తున్నాయంటే మెయిన్‌గా ఎఫెక్ట్ అయ్యేది ఈ సీపీయూ మెమరీ యుటిలైజేషన్స్ యాస్ వెల్ యాస్ డిస్క్ యుటిలైజేషన్స్. అందుకనే హార్డ్‌వేర్ కాన్ఫిగరేషన్‌ని ఫస్ట్ చెక్ చేయాలి. మీ క్వెషన్‌కి ఆన్సర్ దొరికిందా బ్రో? యాహ్! సో, ఇక్కడ మనకున్న 2 ఆప్షన్స్ ఏంటంటే హార్డ్‌వేర్ కాన్ఫిగరేషన్ ఇంక్రీజ్ చేయడము అండ్ సర్వర్ లేదా సర్వర్ కౌంట్‌ని నంబర్ ఆఫ్ సర్వర్స్‌ని ఇంక్రీజ్ చేయడం. రైట్? ఏది బెస్ట్ ఆప్షన్ ఈ 2 ఆప్షన్స్‌లో? హార్డ్‌వేర్ కాన్ఫిగరేషన్ ఇంక్రీజ్ చేస్తే బెటరా? సారీ? నంబర్ ఆఫ్ సర్వర్స్‌ని ఇంక్రీజ్ చేయడం అనేది బెస్ట్. రైట్? హార్డ్‌వేర్ కాన్ఫిగరేషన్ ఇంక్రీజ్ చేయడం అనేది ఓకే. బట్ ఏంటంటే మనకొక లిమిటేషన్ ఉంది. హార్డ్‌వేర్ గూడా స్పెసిఫిక్ మార్కెట్‌లో ఎంతైతే మాక్స్ హార్డ్‌వేర్ కాన్ఫిగరేషన్ ఉందో మనం అంతవరకే ఇంక్రీజ్ చేయగలం. బియాండ్ దట్ మనం ఇంక్రీజ్ చేయలేము. రైట్? సో, అండ్ కాస్ట్ గూడా చాలా పెరిగిపోతది. హార్డ్‌వేర్ కాన్ఫిగరేషన్ ఇంక్రీజ్ చేసుకుంటూ పోతే. అదే సేమ్ హార్డ్‌వేర్ కాన్ఫిగరేషన్‌తో ఉన్న సర్వర్స్‌ని మనం ఇంక్రీజ్ చేస్తే రైట్? సో, ఇప్పుడు ఆల్రెడీ ఏదైతే ఒక హార్డ్‌వేర్ కాన్ఫిగరేషన్ ఉందో, అదే హార్డ్‌వేర్ కాన్ఫిగరేషన్‌తో ఉన్న ఇంకో సర్వర్‌ని తీసుకొచ్చి మనం పెడతాం. అప్పుడేమైతుంది? ఇన్‌స్టెడ్ ఆఫ్ 1 వెబ్ సర్వర్, 2 వెబ్ సర్వర్స్‌ని వాడతాం. ఇన్‌స్టెడ్ ఆఫ్ 1 యాప్ సర్వర్, 3 యాప్ సర్వర్స్‌ని వాడతాము బేస్డ్ ఆన్ ద రిక్వైర్మెంట్. ఇన్‌స్టెడ్ ఆఫ్ 1 డీబీ సర్వర్, 2 డీబీ సర్వర్స్‌ని వాడతాం. ఓకే. సో, దీనివల్ల ఏమైపోతుందంటే నంబర్ ఆఫ్ సర్వర్స్ కౌంట్ పెరగడం వల్ల ఫస్ట్ ఆప్షన్ లేదు గాబట్టి సర్వర్ కౌంట్స్ ఇంక్రీజ్ చేస్తే అంటే నంబర్ ఆఫ్ సర్వర్స్‌ని మనం ఇంక్రీజ్ చేస్తే దానివల్ల ఏమవుతుంది అనంటే ఈ 50,000 యూజర్స్ అనేవాళ్ళు ప్రాపర్‌గా డిస్ట్రిబ్యూట్ అయిపోయి రైట్? ఆ 50,000 యూజర్స్ యాక్సెస్ చేషినా కూడా ఆ సర్వర్ రిసోర్సెస్ అనేవి రైట్? మనకి పెరగకుండా ఉండి సర్వర్స్ ప్రాపర్‌గా రన్ అయ్యి రెస్పాన్స్ అనేది ఆ 50,000 యూజర్స్‌కి ఇస్తారు. రైట్? సో, ఇక్కడ ఏమైపోతుందంటే, ఒక్కొక్క సర్వర్ మీరు యాడ్ చేస్తున్న కొద్దీ మీకు టైర్స్ అనేవి కౌంట్ అనేది మారిపోతుంది. సో, దట్ ఈస్ ద రీజన్ వై వి ఆర్ గోయింగ్ టు కాల్ థిస్ యాస్ ద ఎంటైర్ ఆర్కిటెక్చర్. రైట్? ఎన్ని టైర్స్ రిక్వైర్మెంట్ ఉంటుంది అనేది బేస్డ్ ఆన్ ద యూజర్ లోడ్ మనం చెప్పగలం. రైట్? అది కూడా అగైన్ ఆఫ్టర్ డూయింగ్ సమ్ ఆర్&డి రైట్? దానికి కూడా కొన్ని ప్రాసెస్ ఉంటుంది. ఆ పాలిసీస్‌ని బేస్ చేసుకొని ఎంత ఆర్కిటెక్చర్ పెట్టాలి ఏంటి అనేది డిసైడ్ చేస్తారు. ఓకే. నో వరీస్ మళ్ళీ మనం దీంట్లో ఇన్వాల్వ్ అవ్వం. ఓకే. మన పనేంటి అనంటే వాళ్ళిచ్చిన ఆర్కిటెక్చర్‌లో రైట్ మనం రన్ జేయాలి. ఈ ఆర్కిటెక్చర్ సెటప్ అంతా చేసేవాళ్ళు సెపరేట్ ఉంటారు. వాళ్ళ హెడ్‌ఏక్ అది. మనకి సంబంధం లేదు. రైట్? సో, ఈ అప్లికేషన్ ఆర్కిటెక్చర్ అనేది జనరల్‌గా ఈ ఆర్కిటెక్చర్ అనేది కూడా 2 టైప్స్ ఉంటుంది. లైక్ ఆన్ ప్రైమ్ ఉంటుంది. లేదా క్లౌడ్ అంటారు. ఓకే. ఆన్ ప్రైమ్ ఆర్ క్లౌడ్ అని పిలుస్తారు. రైట్? ఆఫీసుల్లో ఆన్ ప్రైమ్ అంటారు. లేదంటే క్లౌడ్ ఆర్కిటెక్చర్ అంటారు. ఓకే. సో, ఈ సర్వర్స్ అన్నీ గూడా ఆన్ ప్రైమ్ సర్వర్స్ అంటారు. లేదా క్లౌడ్ సర్వర్స్ అంటారు. సో, ఆన్ ప్రైమ్ సర్వర్స్ అంటే ఏంటి అనంటే, మీ సర్వర్ సెటప్ అంతా గూడా ఫిజికల్ సర్వర్ సెటప్ ఉంటుంది. ఓకే. క్లౌడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అంటే కంప్లీట్‌గా మీ సర్వర్స్ అన్ని గూడా క్లౌడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఓవర్ ద ఇంటర్నెట్ రైట్? ఓవర్ ద క్లౌడ్ ప్లాట్‌ఫార్మ్ మీకు ఈ క్లౌడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఉంటుందన్నమాట. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అంటే ఈ సర్వర్స్ అన్నీ గూడా క్లౌడ్ మెషిన్స్ అయ్యుంటాయి. ఆన్ ప్రైమ్ అంటే ఏమో ఫిజికల్ మెషిన్స్ అయ్యుంటాయి. రైట్? సో, ప్రీవియస్‌గా అందరూ ఆన్ ప్రైమే వాడేవాళ్ళు. ఇప్పుడు అందరూ ఆన్ ప్రైమ్ నుంచి క్లౌడ్‌కి మైగ్రేట్ అయితున్నారు. క్లౌడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్. ఎందుకు అంటే ఆన్ ప్రైమ్‌లో మనకి చాలా డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. ఒకే ఒక మేజర్ డిసడ్వాంటేజ్ ఏంటి అనంటే, అంత ఫిజికల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అయ్యేసరికి రైట్? మీకు నంబర్ ఆఫ్ యూజర్స్ పెరిగే కొద్దీ మీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అనేది కూడా పెరిగిపోతుంది. ఫిజికల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అనేది పెరిగిపోతుంది. సో, మీకు సెపరేట్‌గా డేటా సెంటర్స్ మెయింటైన్ చేసుకుంటూ చేయాలి అనంటే, ఇట్స్ గోయింగ్ టు బి ఏ హ్యూజ్ కాస్ట్. రైట్?
అండ్ వన్ మోర్ మేజర్ డిసడ్వాంటేజ్ ఏంటి అనంటే ఆన్ ప్రెమ్ ఎస్పెషల్లీ ఆన్ ప్రెమ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో ఇప్పుడు లెట్ అస్ సే యూజర్ లోడ్ పెరిగారు ఆల్ ఆఫ్ ఎ సడెన్. ఒక సేల్ ఉంది. ఫ్లిప్‌కార్ట్ సేల్ ఉంది. బిగ్ బిలియన్ డే సేల్. సో, ఐఫోన్ 15 వచ్చేసి వాడు ₹3000కి ఇస్తున్నాడు. సో, ఆబ్వియస్‌గా ఆల్ ఓవర్ ఇండియా ఎంతమంది ఉన్నారో అంతమంది ఫ్లిప్‌కార్ట్ అప్లికేషన్‌ని యాక్సెస్ చేస్తారు అలాంటి కేస్‌లో. సో, అలాంటి మేజర్ సేల్ రోజుల్లో ఏమైపోతుంది, మోర్ నంబర్ ఆఫ్ యూజర్స్ సడెన్‌గా ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో, అలా సడెన్‌గా ఇంక్రీజ్ అయ్యారనుకోండి, ఆన్ ప్రెమ్ అంటే ఫిజికల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఉన్న చోటైతే ఇమ్మీడియేట్‌గా మనం కొత్త సర్వర్స్‌ని ఆన్ చేసి రన్ చేయాలంటే ఇట్ విల్ టేక్ మచ్ టైమ్. ఓకే. వేరాస్ క్లౌడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో అలాంటి సిట్యుయేషన్స్‌ని ఈజీగా హ్యాండిల్ చేయగలం. రైట్. సో, ఇట్లాంటి కొన్ని ఏమంటారు మేజర్ డిసడ్వాంటేజెస్ వల్ల ఇప్పుడు ప్రెజెంట్ అందరూ కూడా ఆన్ ప్రెమ్ నుంచి క్లౌడ్‌కి మూవ్ అవుతున్నారు. క్లౌడ్‌లో ఉన్న మెయిన్ అడ్వాంటేజ్ ఏంటి అనంటే పే వెన్ యూ యూజ్. ఓకే. సో, ఎప్పుడైతే మనం వాడతామో అప్పుడు ఆ టైంకి మాత్రం పే చేస్తే సరిపోతది. మిగతా టైంకి మనం పే చేయాల్సిన పని లేదు. అండ్ ఇప్పుడు మనకి ఈ ఎగ్జాంపుల్ ఏదైతే ఫ్లిప్‌కార్ట్ ఎగ్జాంపుల్ తీసుకున్నానో సేల్ అప్పుడు ఎక్కువ మంది యూజర్స్ పెరిగారనుకోండి. ఆటోమేటిక్‌గా ఏమవుతుంది అనంటే, మీ నంబర్ ఆఫ్ సర్వర్స్ కౌంట్ అనేది మీ యూజర్స్‌ని బట్టి పెరుగుతూ ఉంటుంది. ఓకే. మీ యూసేజ్‌ని బట్టి ఇప్పుడు ఈ ఈ ఈ పర్టిక్యులర్ లెట్ అస్ సే 3 యాప్ సర్వర్స్ ఉందనుకుందాం. 50,000 యూజర్స్ వచ్చారు. రైట్? సో, 3 యాప్ సర్వర్స్ హ్యాండిల్ చేస్తుంది. ఆల్ ఆఫ్ ఎ సడెన్ ఓకే. 75,000 యూజర్స్ అయ్యారు. ఆ 50,000 యూజర్స్ కాస్త. సో, అప్పుడేమైపోతుంది 3 సర్వర్స్‌తో వర్క్ అవ్వదు. కాబట్టి ఇంకొక 2 సర్వర్స్ ఆటోమేటిక్‌గా రన్ అవుతాయి. ఓకే. సో, క్యూబర్నెటిస్ అని వినే ఉంటారు మీరు. రైట్? ఆ క్యూబర్నెటిస్‌లో పార్ట్స్ అని అంటారనమాట. పార్ట్స్ ఆర్ నథింగ్ బట్ సర్వర్స్. ఓకే. సో, ఈ పార్ట్స్ కాన్ఫిగరేషన్ అనేది దాంట్లో సెటప్ చేస్తారు. సో, ఇక్కడ మనకి యూజర్ లోడ్ పెరిగే కొద్దీ రైట్? సో, ఈ నంబర్ ఆఫ్ పార్ట్స్ కౌంట్ అనేది కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. యూజర్ లోడ్ తగ్గే కొద్దీ ఈ పార్ట్స్ కౌంట్ కూడా తగ్గిపోతుంది. రైట్? సో, అలాంటి అడ్వాంటేజెస్ మనకి క్లౌడ్‌లో ఉండడం వల్ల రైట్? అందరూ ఇప్పుడు ఆన్ ప్రెమ్ నుంచి క్లౌడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కి మూవ్ అయ్యారు. ఓకే. సో, ఆన్ ఎ హై లెవెల్ థిస్ ఈస్ వాట్ ద అప్లికేషన్ ఆర్కిటెక్చర్ ఈస్. రైట్? అండ్ ఇప్పుడు మనకి ఎన్ నంబర్ ఆఫ్ సర్వర్స్ ఉన్నాయనుకోండి. రైట్? ఇప్పుడు వెబ్ సర్వర్స్ 3 వెబ్ సర్వర్స్ ఉన్నాయి. రైట్? సో, ఒక 50,000 ఒక లెట్ అస్ సే 30,000 యూజర్స్ వస్తున్నారు. రైట్? ఈ 30,000 యూజర్స్ ఈ 3 వెబ్ సర్వర్స్‌కి ఎలా డివైడ్ అవుతారు? ఎవరు డివైడ్ చేస్తారు అనంటే లోడ్ బాలన్సర్స్. రైట్? లోడ్ బాలన్సర్ ఆ పని చేసి పెడుతుంది మనకి. ఇదేంటంటే ఇట్స్ అగైన్ ఎ కంప్యూటర్ ఓన్లీ రైట్. సో ఇదేం చేస్తుందంటే ఈ వచ్చిన యూజర్ లోడ్ ఇది ఈ లోడ్ బాలన్సెస్ అనేది మన సర్వర్స్‌ని కంటిన్యూయస్‌గా మానిటర్ చేస్తూ ఉంటుంది. మన వెబ్ సర్వర్స్‌ని రైట్. సో యాప్ సర్వర్స్‌ని, డీబీ సర్వర్స్‌ని. సో ఇప్పుడు ఈ వెబ్ సర్వర్స్ ఎంత యూసేజ్ అయితుంది అనేది ఈ లోడ్ బాలన్సర్ మానిటర్ చేస్తూ ఎప్పుడైతే యూజర్ లోడ్ వస్తుందో ఆ యూజర్ లోడ్‌ని ఓకే. ఏ వెబ్ సర్వర్ ఖాళీగా ఉందో ఆ వెబ్ సర్వర్‌కి ఈ లోడ్ బాలన్సర్ అనేది రౌట్ చేస్తుంది. లెట్ అస్ సే ఇది ఆల్రెడీ 100% లైక్ అరౌండ్ 80% ఆల్రెడీ యూజ్ చేస్తుందనుకో. ఈ వెబ్ సర్వర్ 80% బర్డెన్ ఉంది ఈ వెబ్ సర్వర్ పైన. రిమైనింగ్ 2 వెబ్ సర్వర్స్ ఖాళీగా ఉన్నాయనుకోండి. ఈ లోడ్ బాలన్సర్ ఏం చేస్తుంది? అది యుటిలైజేషన్ ఎంతుందో చూసుకొని దాని బేస్ మీద రైట్ ఈ యూజర్ లోడ్‌ని మిగతా 2 ఏమంటారు వెబ్ సర్వర్స్‌కి డివైడ్ చేస్తుంది. రైట్? సో, అది లోడ్ బాలన్సర్ యొక్క వర్క్. ఈ లోడ్ బాలన్సర్ అనేది ప్రతి ఒక్క టైర్‌కి మధ్యలో ఉంటుంది. రైట్? వెబ్ సర్వర్, యాప్ సర్వర్‌కి మధ్యలో, యాప్ సర్వర్, డీబీ సర్వర్‌కి మధ్యలో గూడా ఈ లోడ్ బాలన్సర్స్ అనేవి ఉంటాయి. ఈ పర్టిక్యులర్ ఇమేజ్‌లో లేదు. ఇగ్నోర్ థాట్. ఓకే. సో, నెక్స్ట్ ఇమేజ్‌లో ఐ థింక్ యూ విల్ గెట్ సమ్ క్లారిటీ. సో, థిస్ ఈస్ ద ఇమేజ్ విచ్ ఐ వాంట్ టు టాక్. రైట్. సో ఎప్పుడైతే మనము యూజర్స్ రైట్ మోర్ నంబర్ ఆఫ్ యూజర్స్ యాక్సెస్ చేస్తే అప్లికేషన్‌ని ఇమ్మీడియేట్‌గా అదేమవుతుంది అనంటే ఓవర్ ద డీఎన్ఎస్ వాట్ ఈస్ డీఎన్ఎస్ అనేది నేను రేపటి సెషన్‌లో డిస్కస్ చేస్తాను. సో ఫర్ నౌ లైక్ ఓవర్ ద డీఎన్ఎస్ మనకేమవుతుంది అనంటే ఏంటంటే ఫిజికల్ డేటా సెంటర్‌కెళ్ళిపోతుంది. ఫిజికల్ డేటా సెంటర్ అంటే ఆన్ ప్రైమ్ రైట్. సో ఈ ఫిజికల్ డేటా సెంటర్‌కెళ్ళిపోయి ఇక్కడ ఈ యూజర్ లోడ్ అంతా కూడా ఫస్ట్ లోడ్ బాలన్సర్స్‌ని హిట్ అయ్యి, ఆ లోడ్ బాలన్సర్స్ నుంచి డిఫరెంట్ వెబ్ సర్వర్స్‌కి రౌట్ అవుతాయి. రైట్. అగైన్ వెబ్ సర్వర్ నుంచి ఏదైతే రిక్వెస్ట్ యాప్ సర్వర్స్‌కెళ్ళాలో అవి కూడా వయా లోడ్ బాలన్సర్సే యాప్ సర్వర్స్‌కి డివైడ్ అవుతాయి. రైట్. అండ్ అగైన్ యాప్ సర్వర్స్ నుంచి ఏవైతే రిక్వెస్ట్‌లు డీబీ సర్వర్‌కెళ్ళాలో అవి కూడా
అగైన్ వయా లోడ్ బ్యాలెన్సర్ ఇక్కడ కూడా ఇమేజ్ లేదు. బట్ వయా లోడ్ బ్యాలెన్సరే వెళ్ళి డీబీని హిట్ చేస్తుంది. అగైన్ డీబీలో కూడా డీబీ మాస్టర్, డీబీ స్లేవ్ అని హ్యాండిల్ చేస్తారు. అంటే ఒకటి బ్యాకప్ కింద యూజ్ చేసుకుంటారు. అంటే మాస్టర్ డేటాబేస్‌లో ఏమన్నా ఇష్యూస్ వచ్చినా కూడా ఇమ్మీడియేట్‌గా ఈ రిక్వెస్ట్‌లన్నీ స్లేవ్ డేటాబేస్ నుంచి మనకి తీసుకునేలాగా, ఒక స్టోరేజ్ సెపరేట్‌గా మెయింటైన్ చేసుకునేలాగా. సో, ఇట్లాగా డిఫరెంట్ డిఫరెంట్ కంప్లీట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అనేది సెపరేట్‌గా ఉంటుంది. ఓకే. ఇవన్నీ గూడా ఈ సర్వర్ అడ్మిన్స్ వాళ్ళందరూ హ్యాండిల్ చేస్తారనమాట. రైట్. సో, డీబీ రిలేటెడ్ అంట డీబీ అడ్మిన్ హ్యాండిల్ చేస్తాడు. ఓకే. కంప్లీట్ సర్వర్స్ రిలేటెడ్ అంతా గూడా ఈ సర్వర్ అడ్మిన్ అనే పర్సన్ లైక్ వాళ్ళ టీమ్ వాళ్ళు హ్యాండిల్ చేస్తారు. సో, ఇది బేసిక్ లైక్ వెబ్ అప్లికేషన్ ఆర్కిటెక్చర్. ఓకే. సో, ఇంకా క్లియర్‌గా చెప్పాలంటే ఇది గూడా మీరు ఎగ్జాంపుల్ కింద తీసుకోవచ్చు. ఓకే. సో, క్లయింట్ టైర్ సైడ్ ఏముంటది? ఓకే. ఆహ్, సో, బ్రౌజర్ నుంచి ఒక రిక్వెస్ట్ పంపిస్తారు. అది హెచ్‌టిటిపి రిక్వెస్ట్ అవ్వచ్చు ఆర్ హెచ్‌టిటిపిఎస్ రిక్వెస్ట్ అవ్వచ్చు. అది వెళ్లి ఇమ్మీడియేట్‌గా మనకి వెబ్ సర్వర్‌ని హిట్ చేస్తది. వెబ్ సర్వర్‌లో యాస్ ఐ మెన్షన్డ్ హెచ్‌టిఎంఎల్ పేజెస్, స్టాటిక్ పేజెస్ ఉంటాయి. సీఎస్ఎస్ ఫైల్స్, జావాస్క్రిప్ట్ ఫైల్స్ అన్నీ ఉంటాయి. రైట్. అలాగే అక్కడి నుంచి మళ్ళీ అప్లికేషన్ టైర్. రైట్. అప్లికేషన్ టైర్‌లో మనకి అగైన్ కోడ్ ఉంటది. జావా ఐదరు జావాతో జావా బేస్డ్ అప్లికేషన్ అయితే ఆ జావా రిలేటెడ్ కోడ్ అనేది ఇక్కడ ఉంటుంది. ఆ కోడ్‌ని యూజ్ చేసుకొని అగైన్ డేటాబేస్ టైర్‌కి హిట్ చేసి డేటాబేస్ నుంచి. సో, ఇది వన్ ఆఫ్ ద ఆర్కిటెక్చర్. వన్ ఆఫ్ ద టిపికల్ ఆర్కిటెక్చర్ దట్ వి కెన్ రైట్. సో, దిస్ ఈస్ ఆల్ అబౌట్ ద అప్లికేషన్ ఆర్కిటెక్చర్ గైస్. ఇది వన్ మోర్ అప్లికేషన్ ఆర్కిటెక్చర్. ఈ-కామర్స్ అప్లికేషన్ ఆర్కిటెక్చర్. ఓకేనా? సో, జస్ట్ చూడండి. వీడియో ఒకసారి చూడండి అండ్ ఏంటది ఈవెన్ నెట్‌లో మీరు సెర్చ్ చేయండి. సో, ఇప్పుడు ఇది టూ ఇయర్లీ ఇందులో ఏమేమున్నాయి ఇవన్నీ ఏంటని మాట్లాడడం టూ ఇయర్లీ. మనం ఎప్పుడైతే అప్లికేషన్ ఓవర్‌వ్యూ ఇస్తానో, ఆ రోజు మళ్ళీ మీకు ఈ ఆర్కిటెక్చర్ చూపించి, ఓకే. మనం మాట్లాడిన పాయింట్స్ మనం ఏదైతే అప్లికేషన్‌ని టెస్ట్ చేస్తున్నామో, ఆ అప్లికేషన్ గురించి మాట్లాడినప్పుడు ఈ అప్లికేషన్ ఆర్కిటెక్చర్ చూపించి అప్పుడు మళ్ళీ కొంచెం మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో దట్ మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఇంకా క్లియర్. Right? So with this, like I just want to close the session here for today, right? So ఏమైనా డౌట్స్ ఉంటే feel free to ask till now. So doubts ఏం లేవు అనంటే let's stop it here for today and let's meet again tomorrow, guys. Thanks for attending this session. Good night, everyone.